నమస్తే ఏబిఎన్ ఆంధ్రజ్యోతికి స్వాగతం. నేను మీ ఎన్ఎస్ఆర్. సాధారణంగా మన చలనచిత్ర పరిశ్రమలో ఒక వ్యక్తి వారసత్వాన్ని ఎవరో ఒకరు అందిపుచ్చుకొని ముందుకెళ్తుంటారు. అయితే ఈ ఫ్యామిలీలో మాత్రం అలా కాదు. అందరూ తల్లిదండ్రుల వారసత్వాన్ని పుణికిపుచ్చుకొని ఇప్పటికీ ఇండస్ట్రీలో వాళ్ళ పేరు ప్రఖ్యాతుల్ని నిలబెడుతూ ముందుకు వెళ్తూనే ఉన్నారు. ఆ ఫ్యామిలీ ఏదో కాదు, పిజే శర్మ గారి ఫ్యామిలీ. ఆయన కుమారులే సాయి కుమార్, అయ్యప్ప పి శర్మ, అలాగే రవిశంకర్. సో వీళ్ళ ముగ్గురు ప్రస్తుతం అటు నటనలో, వేరే రంగాల్లో డబ్బింగ్ ఆర్టిస్టులుగా కానీ అన్ని రంగాల్లో తమ ప్రతిభను చాటుకుంటూ ముందుకు ప్రయాణిస్తున్నారు. సో అందులో చిట్ట చివరి వాడైన అయ్యప్ప పి శర్మ ఇప్పుడు మన ముందున్నారు. తన కెరియర్ గురించి, తను యాక్ట్ చేస్తున్న సినిమాల గురించి అయ్యప్ప ఏమంటాడో ఇప్పుడు ఆయన మాటలో విందాం. నమస్తే అయ్యప్ప. నమస్తే. నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. రీసెంట్గా విడుదలైన కింగ్డమ్ సినిమా చూశాను. చాలా మంచి క్యారెక్టర్ అది. అఫ్కోర్స్ చాలా కేజీఎఫ్ నుంచి కూడా మంచి మంచి క్యారెక్టర్లు చేస్తూ వస్తున్నావు, బట్ ఇందులో కూడా త్రూఅవుట్ ది క్యారెక్టర్. సో ఈ సినిమా మొన్ననే రిలీజ్ అయింది కదా, ఏంటి ఎలాంటి అప్లాజ్ వస్తుంది నీకు? బాగుంది. ముందుగా ఫస్ట్ ఏబిఎన్ ప్రేక్షకులందరికీ నమస్కారం. బాగుంది, ఎందుకంటే యాజ్ యూ నో ఎక్కడి నుంచో స్టార్ట్ అయ్యి ఎక్కడికో ల్యాండ్ అవుతుంటాం ఒకసారి. సో నా దీంట్లో అలా జరగలే. యాక్చువల్లీ బిగినింగే నా టేక్ ఆఫ్ యాజ్ చైల్డ్ యాక్టర్ టేక్ ఆఫ్ చేశాను ఆర్టిస్ట్గా. ఫైనల్గా అలా యాక్టింగ్ చేసుకుంటూ వస్తూ మధ్యలో మీకు తెలిసినట్టు బికాస్ ఆఫ్ మై అదర్ ఏమంటుందని క్రియేటివ్ వరల్డ్, వాటి మీద ఎక్కువ కొంచెం కాన్సన్ట్రేట్ చేయడం, కెమెరా డిపార్ట్మెంట్లో స్టార్ట్ చేయడం జరిగింది. అలా వెళ్తూ 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 డైరెక్షన్ 96 నుంచి మొదలెట్టడం, వేషాలు కొంచెం దూరం అయ్యాను టు బీ ఫ్రాంక్ విత్. అంటే ఇంటర్వల్స్ ఎక్కువ వచ్చేవి నాకు. ఓకే, 10 సినిమాలు చేయడం, ఒక గ్యాప్ రావడం 3-4 ఏళ్ళు, బికాస్ ఆఫ్ డైరెక్షన్ చేస్తూ ఉంటాను. ఆ గ్యాపుల మధ్యలో మళ్ళీ ఒక విధంగా చెప్పాలంటే కేజీఎఫ్ దగ్గర నుంచి అది కూడా తమాషగా జరిగింది. మళ్ళీ కమింగ్ ఇన్ టు యాక్టింగ్ ఎలా జరిగిందంటే, నేనేదో కచ్చపడానికి వెళ్తే హొంబాలేకి, అక్కడ ప్రశాంత్ నీళ్ళు ఉండడం, ఇద్దరు మాట్లాడుకొని చాలాసేపు మాట్లాడుకుని కలిసి ఫోన్ చేయడం అని చేయడం, తన ఆ స్క్రిప్ట్ తను వినడం, ఇవన్నీ జరిగి ఫైనల్గా వచ్చిన తర్వాత తనకి రోజున వానరం అని పని చేస్తున్నప్పుడు ఈ గాట్ ఐడియా, అయ్యప్ప గారు బాగుంటారు దీనికి అని చెప్పి ఇమ్మీడియట్గా నాతో ఫోన్లో మాట్లాడడం. అలాగే మళ్ళీ ఐ స్టార్టెడ్ డూయింగ్ క్యారెక్టర్స్. మళ్ళీ అప్పుడు కూడా మీకు ఉంటుంది తెలుసుగా, కొంచెం గ్యాప్ దొరికితే చాలు మళ్ళీ కదా దాని మీద ఎక్కువ ఐడియాస్ వెళ్ళిపోతూ ఉంటాయి. సో ఈసారి ఆ గ్యాప్ ఇవ్వకుండా కేజీఎఫ్ దెబ్బకి నాకు ఆ ఛాన్స్ ఇవ్వకుండా బ్యాక్ టు బ్యాక్ లక్కీగా నాకు ఒక కన్నడలో కంటిన్యూస్ సినిమాలమని, తమిళ్లో సినిమాలమని అండి. తెలుగులో నా అదృష్టం ఏంటంటే ఇమ్మీడియట్గా అఖండ 1 చేయడం, ఆ టైంలో ఇమ్మీడియట్గా బింబిసారా చేయడం, ఆ కంటిన్యూషన్ రాజమౌళి గారిది మన బాహుబలి 2 చేయడం, అంతా 2-3 సినిమాలు చేశాను. దానివల్ల టక్కన బాహుబలి 2 చేయడం, ఇలా ఏంటంటే బ్యాక్ టు బ్యాక్ అరవింద సమేతలో సాంగ్లో కానీ అలా వస్తూ మళ్ళీ నీట్గా అలాగా ఐ బికమ్ ఏ రెగ్యులర్ యాక్టర్ యాజ్ యూ సెడ్. దాంట్లో ఈ మధ్యన అంటే గ్యాప్ మీకు తెలుసుగా, సినిమాలు జరుగుతున్నప్పుడు చిన్న గ్యాప్లు వస్తాయి, రిలీజ్లో గ్యాప్లు వస్తుంటాయి. ఒకేసారి వాళ్ళ టైం చూసుకుని ఒక్కసారి వచ్చాయి నా సినిమాలు కంటిన్యూస్గా వస్తున్నాయి. దాంట్లో మన హరిహర వీరములతో స్టార్ట్ అయింది, ఇమ్మీడియట్గా 1 వీక్ గ్యాప్లు మళ్ళీ మన కింగ్డమ్. సో ఇంకా రాబోయే వీక్స్లో కూడా ఎవ్రీ వీక్ ఆల్మోస్ట్ ఆల్ ఉన్నాయి, ఎందుకంటే కంటిన్యూస్గా ఐఎమ్ కమింగ్ విత్ కూలీ తర్వాత అనే మెగాస్టార్తో విశ్వంభర, అలాగే మన నిఖిల్తో స్వయంభూ, నంబర్ ఆఫ్ ఫిల్మ్స్ వస్తున్నాయి. అఖండ 2 దాంట్లో కూడా లక్కీగా ఆ 1కి కొంచెం అవసరపడి 2లో కూడా చేశాను. సో లైన్గా వస్తున్నాయి. దీంట్లో మీరు అడిగినట్టు ఇప్పుడు ఐ వాంట్ టు కమ్ టు ది ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటంటే, డెఫినెట్లీ అంటే యాజ్ ఎ డైరెక్టర్ ఐ నో, యాజ్ ఎ రైటర్ ఐ నో, బట్ యాజ్ అన్ యాక్టర్ మళ్ళీ అక్కడికి వచ్చేసరికి అగైన్ వీఆర్ న్యూ. ఎందుకంటే క్యారెక్టర్లు చేయడం వేరు, ఆ క్యారెక్టర్తో రీచ్ అవ్వడం వేరు. సో చాలా సినిమాలు చేస్తూ ఉంటాం. ఇప్పుడు కేజీఎఫ్ మీరు చెప్పినట్టు క్యారెక్టర్ రీచ్ అయి ఉంటుంది. హరిహర వీరమల్ ఈ మధ్య రిలీజ్ అయింది. హరిహర వీరమల్లో ఆ సెకండ్ హాఫ్లో అలా ఎలివేట్ అవుతూ వస్తుంది క్యారెక్టర్. సో ఎప్పుడైతే మనకే ఒక హ్యాపీనెస్ వస్తుంది ఆ స్క్రీన్లో మనం చూసుకుంటున్నప్పుడు, మనం ఎలివేట్ అవుతున్నాం, వాయిస్ వినిపిస్తున్నప్పుడు, ఆ ఇంపార్టెన్స్ ఆఫ్ స్క్రిప్ట్లో వెళ్తున్నప్పుడు, అలాంటి క్యారెక్టర్స్ లక్కీగా ఇప్పుడు నాకు తెలిసి ఫ్రమ్ కేజీఎఫ్ ఎఫెక్ట్, అఖండ 1 లేకపోతే బింబిసార్ అన్ని ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ చేయవాలి. ఈయన చంద్రముఖి అవనండి 2 అవ్వండి, వీటన్నిటిలో నేను లక్కీగా నాకుంటూ డిజైన్ క్యారెక్టర్స్ ఇమ్మీడియట్గా నన్ను అనుకోవడం, దాని మీద ట్రావెల్ అవ్వడం జరుగుతూ ఉంది. బట్ ఇట్స్ నైస్, ఎందుకంటే ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్.
ఎందుకంటే బేసిక్లీ మీరు చెప్పినట్టే నాన్నగారి దగ్గర నుంచి ఇంట్లో అందరూ యాక్టింగ్ అంటే ఒక ఇది, కాకపోతే దానికి డైరెక్ట్గా రాకుండా డబ్బింగ్ నుంచి ఒక ఎక్కడైనా కెమెరా నుంచి. సో విధంగా చెప్పాలంటే అయ్యప్ప కెరియర్ కేజీఎఫ్కి ముందు, కేజీఎఫ్ తర్వాత. యాజ్ అన్ యాక్టర్ ఇట్స్ బిఫోర్ కేజీఎఫ్ అండ్ ఆఫ్టర్ కేజీఎఫ్ అని చెప్పాలి. అండ్ ఐ వాంట్ టు థ్యాంక్ ప్రశాంత్ నీల్ అండ్ హొంబాలే ఎంటైర్ టీమ్ ఫర్ దట్. ఎందుకంటే చేస్తున్నప్పటి నుంచి ఒక కాన్ఫిడెన్స్తో చేసిన సినిమా అది. ఆ చేసిన తర్వాత టు బీ ఫ్రాంక్ విత్ చాలా మందికి తెలియదు ఇది, నేను ఎక్కడే చెప్పడం కూడా లేదు. ఒక విధంగా నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు 1 ఇంటికి నా క్యారెక్టర్ అయిపోతుంది, నన్ను కూడా చంపేస్తారు అక్కడ. 2 వాళ్ళు బట్ ఎప్పుడైతే నేనంటే ఒకరోజు నేను ప్రశాంత్ స్పాట్లో మాట్లాడుకుంటున్నప్పుడు తను సడన్గా రైజ్ చేసింది, సార్ ఐ థింక్ దీంట్లో మిమ్మల్ని చంపకపోవచ్చు, మీరు అలాగ సస్టైన్ అవుతారు, 2కి ఎందుకో నాకు ఐఎమ్ గెట్టింగ్ సమ్ న్యూ ఎపిసోడ్స్ అంటే మీరు ఉంటే బాగుంటుంది అని ఒక థాట్ వచ్చింది. దాంతో డెవలపింగ్ లెట్స్ సీ అన్నాడు. లక్లీ ఇట్ కేమ్ ట్రూ. 2లో చేశాను అండ్ 2 రీచ్డ్ వెరీ, ఇది నా క్యారెక్టర్ వానరం అనే క్యారెక్టర్ చాలా బాగా ఫాస్ట్గా రీచ్ అయింది. అది ఎంతవరకు రీచ్ అయిందంటే ఫ్రమ్ హియర్ టు జపాన్లో కూడా నాకు బాగా బ్యాకింగ్ నా వానరం అనే క్యారెక్టర్ పేరు మీద, నా పేరు మీద వాళ్ళు రెగ్యులర్గా ఎవ్రీ ఇయర్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు 2-3 years చేస్తూనే ఉన్నారు వాళ్ళు. దే బీ సెండింగ్ మీ, నాకు వస్తూ ఉంటాయి దీంట్లో ఎక్కడ తగులుతూ ఉంటాయి అది. బట్ అంతవరకు వెళ్ళాను అంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. సో కింగ్డమ్లో కూడా త్రూఅవుట్ క్యారెక్టర్ ఒక తెగ నాయకుడిగా ఈ మంచి పేరు వచ్చింది కదా. ఇప్పుడు అంటే జనరల్గా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ కంటే ఏదో ఒక 2-3 సీన్లో కనిపించడం అంటే హీరో బేస్డ్ స్టార్ హీరోలు, ఒక యాక్షన్ హీరోలు ఉన్న సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టులకు అంత ఇంపార్టెంట్ ఉండదు. బట్ వేరేస్ ఇందులో మీకు త్రూఅవుట్ ఇంపార్టెన్స్ ఉంది. సో మీకు ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత వచ్చిన మంచి బెస్ట్ ప్రశంసలు అంటే ఏంటి? అంటే మీరు ఇప్పుడు రెగ్యులర్గా చేస్తున్న సినిమాల్లో చూస్తే మీకు మ్యాక్సిమం నేను అలాగే అంటే ఆ లుక్తోనో లేకపోతే ఆ దగ్గర లుక్తోనో లేకపోతే అలాంటి దగ్గర క్యారెక్టర్స్ ఎక్కువ చేస్తున్నా. కానీ ఈ మధ్యలో కింగ్డమ్ చాలా స్పెషల్ ఫిల్మ్ నాకు. ఎలా అంటే కథ నాతో మొదలవుతుంది. అవును, వాడే 10 ఏళ్ళ కుర్రాడు, వాడు ఇంకా చిన్న పిల్లల్ని ఒక షిప్లో వేసుకుని బయలుదేరిన కథే కింగ్డమ్. సో కథ అక్కడ మొదలయ్యి వెళ్తున్న కథలో ఎక్కడో హీరో పడతాడు. సో ఇట్స్ కనెక్టెడ్. సో కథని తీసుకెళ్తుంది బైరాగే. ఆ కథలోకి అన్ని క్యారెక్టర్స్ వస్తూ ఉంటాయి. సో ది క్యారెక్టర్ విల్ బీ అప్ టు ఎండ్. ఎందుకంటే తను బయలుదేరిందే కదా, ఆ గమ్యం అది ఎక్కడ చేరుతుంది కథ బేసికల్లీ. సో ఫస్ట్ క్లైమాక్స్లో అంత బ్యూటిఫుల్గా మొత్తం మీకు ఆఫ్టర్ వన్స్ ఈ ప్రెసెంట్ సిచ్యువేషన్ అయిపోతుంది. ఆ మురుగన్ అనే క్యారెక్టర్ని ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తున్నాడు, బికాస్ ఇట్స్ ఓపెన్ కాబట్టి కొంచెం మోర్ ఇంటూ డీటెయిల్స్కి వెళ్తున్నా. ఎప్పుడైతే మురుగన్ క్యారెక్టర్ హీరో చేతుల్లో ఇదవుతుందో, మీకు ఒక విధంగా చెప్పాలంటే సినిమా కథ. కానీ ఒక కథ మొదలైంది బిగినింగ్లోనే, ఫస్ట్ టైటిల్స్ దగ్గర నుంచి మొదలైన కథకి వస్తున్నాం. మళ్ళీ అక్కడికి వచ్చి ల్యాండ్ అయిన తర్వాత దట్ విల్ బీ ఎ లీడ్ ఫర్ 2. సో బైరాగి అనే ఈ క్యారెక్టర్ లేనిదే ఇది ఎంటైర్ కింగ్డమ్ ఇంటర్లింక్డ్ క్యారెక్టర్ ఇది. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్. బేసికలీ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, మేజర్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఫార్ ది ఫిలిం. అండ్ అది ఎక్కడెక్కడ అవసరమో అక్కడంతానే మనం ఎప్పుడు కథ ప్రకారం మనం ఒక ఎడిటెడ్ వర్షన్ లేకపోతే మనం ఎప్పుడెప్పుడు ఇవ్వాలి, ఎప్పుడెప్పుడు రావాలి, యాజ్ పర్ దాని ప్రకారం వెళ్తుంది. ఎందుకంటే ఓవర్ డోస్ కూడా అవ్వకూడదు. ఎందుకంటే సినిమా ఇంకోలా వెళ్తూ ఉంటుంది. మీకు తెలుసు, ఇంట్రడక్షన్ అయినప్పటి నుంచి హీరో ఇంకో ఎమోషన్స్ వెళ్తూ ఉంటుంది. దాంట్లో ఈ ప్యారలల్ ఎమోషన్ తీసుకొచ్చి ఎక్కడో చోట కలిస్తేనే దానికి మళ్ళీ ఒక 2 లీడ్ వస్తుంది. దట్ వాస్ బ్యూటిఫుల్లీ బ్లెండెడ్ అండి. అండ్ ఆల్ ది క్రెడిట్ గోస్ టు గౌతమ్ గారు. ఎస్, ఎందుకంటే ఒక కథ దాన్ని ఎలాగైనా చెప్పచ్చు. ఒక కథ రచయిత నాకు తెలుసు, ఎక్కడో అమెరికాలో మొదలెట్టచ్చు, ఇవాళ ఉండే CG స్పేస్లో మొదలెట్టచ్చు, లేకపోతే శ్రీకాకుళంలో ఒక చిన్న ఐలాండ్లో కూడా మొదలెట్టచ్చు. ఇప్పుడు సెకండ్ పార్ట్ కథ మీకు చెప్పారా? అంటే నాకు టోటల్గా రన్ త్రూ ఆఫ్ ది ఫిలిం కథగా తెలియదు, కానీ అయినో ఎందుకంటే నాకు కొంచెం చెప్తేనే కదా ఫస్ట్ హాఫ్లో మనకు కొంచెం లీడ్స్ దొరుకుతాయి చేయడానికి, పర్ఫార్మెన్స్ చేయడానికి కూడా. సో అలాగే నాకు 2-3 ఎపిసోడ్స్ తెలుసు. టెరిఫిక్గా ఉంటుంది 2. అంటే మీరు ఒక రైటరు. సో జనరల్గా సినిమా చూసి బయటకు వచ్చిన ఆడియన్స్ ఇదంతా ఒకే సినిమా 2 పాటలు కాకుండా ఒకే కథగా చెప్పుంటే బాగుండేదేమో అన్న కామెంట్లు బాగా వచ్చినాయి. అది ఒక డైరెక్టర్గా, ఒక క్రియేటర్గా దానికి మీ ఆన్సర్ ఏంటి? ఒక విధంగా కరెక్టే. ఒక బైరాగి
ఒకళ్ళు వెతుకుంటూ బయలుదేరాడు, ఎలిమినేట్ అయిపోయిన క్యారెక్టర్ని వెతుకుంటూ బయలుదేరాడు. మధ్యలో ఇంకో కథ స్టార్ట్ అయింది, ఒకరు వాళ్ళ అన్నని వెతుకుంటూ వచ్చాడు. దాంట్లో మళ్ళీ ఒక డ్యూటీ బాండెడ్ కూడా, హీస్ నాట్ రెగ్యులర్, ఒక అన్నని మాత్రం వెతుకుంటూ రావట్టే, తనకు మళ్ళీ దాని మీద ఒక రెస్పాన్సిబిలిటీ జాబ్ కూడా ఉన్నాడు అతను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళ అన్నని చూసేసాడు, ఎతికేసాడు, పట్టేసుకున్నాడు, మాట్లాడేసుకున్నాడు. ఇప్పుడు ఒక ఆఫీసర్గా మళ్ళీ లోపలికి వెళ్ళాల్సి వచ్చింది. లోపలికి వచ్చాడు, వచ్చి వాళ్ళ అన్నయ్యని కూడా మధ్యలో మీకు బాగా సీన్ గుర్తుంటుంది, వెళ్ళిపోదన్న ఇక్కడ ఎందుకని, అయినా కూడా జరుగుతుంది, కంటిన్యూ అవుతుంది, లేదు అన్న కోసం. అలాగే ఫ్లాష్ బ్యాక్లో చిన్నప్పుడు వాళ్ళ అన్నతమ్ముల కథ కూడా ఉంది, మీకు తెలుసు, అక్కడ చిన్న సాక్రిఫైస్ ఉంటుంది అన్నది. అందుకని అన్న కోసం కొన్ని రోజులు ఉందాం అని ఉన్న వ్యక్తికి తారుమారుగా ఇంక మీకు అక్కడికి తెలుసు కదా, ఎలా జరుగుతుంది. ఫైనల్గా వచ్చేసి ద ప్రాబ్లమ్ ఆఫ్ ది స్టోరీ సాల్వ్ చూసుకుంటే మీరు కరెక్ట్గా మీరు గమనిస్తే, నాకు మా రాజు దొరికేశాడు, అక్కడ మొత్తం అట్రాసిటీ చేస్తున్నాం, మొత్తం ఫ్యామిలీ లేచిపోయింది, అట్ సైడ్ అదర్ సైడ్. అన్ఫార్చునేట్లీ హీ లాస్ట్ హిస్ బ్రదర్ ఇన్ దిస్ బ్యాటిల్. అందుకని ఇప్పుడు అది లింక్ చేసుకుంటూ, నిన్న మీకు గౌతమ్ గారు చెప్పినట్టున్నారు, అది లింక్ చేసుకుంటూ మళ్ళీ వచ్చేసరికి మళ్ళీ రాజుగా ఈ టుక్ ది చార్జ్. సో ఈ సినిమాలో చెప్పిన కథ అయిపోయింది, ఏం చెప్పినా కొత్తగా చెప్పబోతున్నారు. అప్పుడు 2 తప్పలేదు, 3 కూడా తప్పలేదు అంటాను. దీంట్లో ఆపేస్తుంటే అప్పుడప్పుడుగా ఎక్కడ చెప్పకుండా ఆ మురుగన్ క్యారెక్టర్ మిగిలిపోయి, లేకపోతే అన్నకి ఏదో ఒక కంక్లూషన్ ఇవ్వకుండా, లేకపోతే తనకి మాకు రాజుని తెలియకుండా ఒక క్వశ్చన్ మార్క్ ఆపితే, యాక్చువల్గా అనుకున్న కథ అయిపోయింది, చెప్పేశారు. మీకు రౌండ్ ఆఫ్ అయిపోయాగా, అన్ని క్యారెక్టర్లు రౌండ్ ఆఫ్ అయిపోయిందిగా, ఏది మీ క్వశ్చన్ మార్కులు లేదుగా 2కి. సో రౌండ్ ఆఫ్ అయిపోయింది. రౌండ్ ఆఫ్ అయిపోయిన తర్వాత 2 కూడా ఉంది అని చెప్పారు. యాజ్ ఐ ఫెల్ట్, నేను కూడా సినిమా చూశాను కాబట్టి, మీలాగా నేను థియేటర్లో చూశాను కాబట్టి ఫస్ట్ డే, ఓహో 1లో జనానికి చెప్పిన కదా 1తో అయిపోయింది. 2కి వాట్స్ గోయింగ్ టు హ్యాపన్ అన్నది 2. అలాంటి రాక్షసులకి రాజయ్య కూర్చున్నాడు దాని మీద ఇప్పుడు 2 వెళ్తాం. ఇప్పుడు మళ్ళీ యూ విల్ డెఫినెట్లీ ఫేస్ న్యూ థింగ్స్ విత్ స్మాల్ ఓల్డ్ థింగ్స్. మదర్ ఎమోషన్ స్టిల్ దేర్, ఆవిడకి ఇవేమీ తెలీదు, ఇలాంటి ఎమోషన్స్ కొన్ని అక్కడ క్వశ్చన్ మార్క్స్, ఆ క్యారెక్టర్స్ కొంచెం కనెక్ట్ అవుతాయి. డెఫినెట్గా దిస్ విల్ బి ది 2. ఓకే, ఎందుకంటే ట్రైలర్తోనే ఇప్పుడు చూస్తున్నాను, రివ్యూస్ చేస్తున్నారు, సినిమా రివ్యూస్. జస్ట్ ఒక ట్రైలర్ రిలీజ్ చేస్తే కూలి మొత్తం రివ్యూ ఉంది, సినిమాని ప్రెడిక్ట్ చేసేసి దాని మీద రివ్యూలు కూడా చెప్పేస్తున్నారు. మనం అంత అడ్వాన్స్ అయిపోయారు కదా. ఓకే, జనరల్గా డైరెక్టర్ చెప్పినప్పుడు మీ క్యారెక్టర్ అద్భుతంగా చెప్తారు, సీన్లు అద్భుతంగా చెప్తారు, షూటింగ్లో కూడా అన్నీ తీస్తారు. వెరాజ్ అవుట్పుట్కి వచ్చేతలకి అది లెంగ్త్ ప్రాబ్లం వల్లనో, ఏదన్నా కథకి అడ్డుపడుతుందనో ఆ సీన్లు లేపేస్తుంటారు. అది ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్టులకు జరుగుతుంటుంది. మీ వరకే మీకు అలా షూటింగ్ టైంలో ఎక్కువ సీన్స్ షూట్ చేసి స్క్రీన్ మీద చూసుకున్నప్పుడు అదే ఇదేంటి నేను ఇంత తక్కువ, ఆల్రెడీ ఎయిటింగ్లో పోయినాయా అన్న ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయా? ఈ మధ్య కాలంలో చాలా తక్కువ, ఇంత ముందు జరిగాయి అలా. ఆఫ్టర్ నేను చెప్పినట్టు కేజీఎఫ్ బిఫోర్ అలా జరిగాయి. ఎందుకంటే జనరల్గా కొన్ని జరుగుతుంది. ఇప్పుడు కేజీఎఫ్ తర్వాత ఏమైపోయిందంటే వాళ్ళు జాగ్రత్త పడిపోతున్నారు బికాస్ ఆఫ్ అదర్ థింగ్స్, ప్రొడక్షన్ సైడ్ కూడా. ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ ఎవ్రీవేర్ ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్. ఆ షూటింగ్ అన్నది చాలా వెరీ ఎక్స్పెన్సివ్ థింగ్ ఫర్ ఏ ప్రొడక్షన్ హౌస్. సో అలాంటప్పుడు అంటే జనరల్గా ఎపిసోడ్ ఏదైనా లేచిపోవచ్చు తప్పే, అది ఎవరికి లేకుండా. ఒక కేజీఎఫ్లో కూడా జరిగాయి 1-2. కానీ ఒకసారి అనుకున్న కథ ప్రకారం వెళ్ళి తీస్తారు, ఒక్కోసారి అది వచ్చేసరికి కొంచెం మళ్ళీ సేమ్ సీన్ రిపీట్ అవ్వడం వల్ల, ఆ కంటెంట్ అదే సేమ్ కంటెంట్ ఇంకో సీన్లో చెప్పడం వల్ల, ఇంకో క్యారెక్టర్ చెప్పడం వల్ల అవసరం లేదే అని అది మామూలుగా జరుగుతుంటాయి. ఇట్స్ కామన్ థింగ్. ఎందుకంటే వాళ్ళ అవుట్పుట్ 3.5 hours మినిమం వస్తుంది ఎడిటింగ్ రూమ్కి వచ్చేసరికి. 3 hours 25 minutes వస్తుంది. దాని వెళ్ళింగ్ ఒక 20 minutes ½ hour ల్యాగులతో పాటు 1-2 ఎగిరిపోతూ ఉంటాయి. అది నార్మల్ జరుగుతుంది. ఇప్పుడు కింగ్డమ్లో ఒక సాంగే తీయవలసి వచ్చి అందరికీ తెలుసు ఆ విషయం, ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే ఒక సాంగ్ ఉండి అది సూపర్ హిట్ అయినా కూడా సాంగ్ అక్కడ ఇట్ వుడ్ హావ్ బీన్ ఒక స్పీడ్ బ్రేకర్లా ఉండుండొచ్చు, ఫీల్ అయ్యి ఉండొచ్చు కదా, ఎందుకంటే మనం చూసిన సాంగే. సో అలా కూడా ఒకసారి జరుగుతాయి. సో జనరలీ ఆపరేషన్ చేయడం తప్పే లేదు నా పాయింట్ ఆఫ్ వ్యూ. పోస్ట్ మార్టం కంటే ఆపరేషన్ 1000 times బెటర్. పోస్ట్ మార్టం మంత్ వదిలిన తర్వాత ఇంకా. ఇప్పుడు అలాగే ఇందాక మీరు అన్నారు కేజీఎఫ్ తర్వాత ఇప్పుడు రీసెంట్ ఈ సినిమాల వరకు చూస్తే ఒకే ప్యాట్రన్లో మిమ్మల్ని కథలు వెతుక్కుంటూ వస్తున్నాయి. అంటే ఒక్కొక్కప్పుడు మొనాటనీ అనిపిస్తుంది, ఒకప్పుడు అందులో ఏమన్నా వెరైటీ ఉందా అనే ఫీల్ అయ్యి దానిలో వెతుక్కునే ఇది ఇక ఉంటుంది. సో అలా ఎప్పుడన్నా మొనాటనీ ఫీల్ అయ్యారా? 100% మొనాటనీ ఫీల్ అవ్వలేదు. కానీ
అంటే మీరు చాలా బ్యూటిఫుల్ క్వశ్చన్ని ఇంకోలా అడిగేశారు. నేను ఇంకోలా అడుగుతాను అనుకున్నాను, క్వశ్చన్ ఇంకోలా అడిగారు కాబట్టి నేను చెప్పేస్తున్నాను. బేసిక్లీ అండి, మై హెయిర్ అండ్ మై బియర్డ్ నేను ఇంతకాలం మెయింటైన్ చేసింది ఉందే, సో దానివల్ల కూడా అది అయ్యిండొచ్చు. అదే పెద్ద సక్సెస్ ఇవ్వడం కూడా ఒక అడ్వాంటేజ్. ఇప్పుడు కేజీఎఫ్లో నాకు ఎంత ఉంటుంది బియర్డ్ ఒరిజినల్, ఎక్కడ ఒకటి వీడియో పెట్టింది కాదు మొన్నటి వరకు. రాకండా అవనండి, ఇప్పుడు మీరు చూసిన సీతారామ మన కింగ్డమ్ అవనండి, హరిహర వీరములు అవనండి, రేపు రాబోయే కూలీలో కూడా మీరు ట్రైలర్ చూస్తే నాకు మొత్తం పేరు ఇంత హెయిర్ ఉంటుంది. సో దానివల్ల కూడా అయ్యిండొచ్చు. ఇప్పుడు సడన్గా పోలీస్ ఆఫీసర్ అంటే అలా ఎన్ని సినిమాలు వదిలేసాను నేను. ఒక మంచి డాక్టర్, ఇంపార్టెంట్ డాక్టర్, మనం చేయడానికి లేదు, ఎందుకంటే అంత గడ్డం చుట్టూ భయపడిపోతారు. డాక్టర్ అన్నా లాయర్ అన్నా చెప్తున్నాను మాట వరుసగా పోలీస్ ఆఫీసర్ అన్నా. సో అది బేసిక్లీ ది మెయిన్ రీజన్ ఇస్ దట్. దానివల్ల అది కాకుండా కంటిన్యూ మంచి క్యారెక్టర్ అయితే నేను ఇది తీయను అని అయితే చెప్పలేరు కదా, మీరు చెప్పరు కదా. మంచి క్యారెక్టర్ అదే చెప్తాను. మనం తీద్దాం అనుకునే టైంకి ఏమవుతుందంటే 4 సినిమాలు ఉంటాయి, సో కంటిన్యూటీలు ఉంటాయి. సో జాగ్రత్తగా అందుకని ఈసారి ప్లాన్ చేసుకొని ఇలాంటివి కొన్ని వచ్చిన అవి అంటే టు బి ఫ్రాంక్ విత్ కొన్ని రిజెక్ట్ అనకూడదు, కానీ ఎందుకంటే బికాస్ ఆఫ్ మై కమిట్మెంట్స్ అది మెల్లింగా తగ్గించుకుంటూ చేసుకుంటూ టైంలో. బట్ అయినా కూడా ఇప్పుడు ఏదో గంట కట్టేవాడు ఒకటి కావాలి అన్నట్టు నాకు ఏంటంటే ఛాన్స్ దొరకట్లే. ఇప్పుడు నేనుగా తీసేయడం వేరును, ఒక పర్పస్ఫుల్లీ సినిమా కోసం తీయడం వేరు. సరే ఇప్పుడు ఎవరు కట్టారు? అది ఫైనల్గా వచ్చేసరికి ఫైన్ డే ఇవన్నీ అయిపోతున్నాయి, ఇంక 1-2 days ప్యాచ్ వర్క్లు ఉన్నాయన్న టైంలో ఫోన్ రింగ్ అవుతుంది. ఏంటంటే శివన్న వాళ్ళ శివరాజ్ కుమార్, డాక్టర్ రాజ్ కుమార్ గారు పెద్ద శివరాజ్ కుమార్ గారు మిస్సెస్ బ్యానర్లు గీతా పిక్చర్స్లో కన్నడ సినిమా ఒకటి బబ్బర్ ఒక సినిమా మొదలవుతుంది. దానికి శివరాజ్ కుమార్ గారు మొత్తం సారథ్యం వహిస్తున్నారు. సందీప్ అని చెప్పి డైరెక్టర్, ధీరన్ రామ్ కుమార్ని హీరో. ఆ బబ్బర్ అనే సినిమా ఒక రియల్ ఇన్సిడెంట్ని ఎలాబరేట్ చేసి సినిమాటిక్గా అతను బాగా చాలా బ్యూటిఫుల్గా బ్లెండ్ చేశాడు డైరెక్టర్. దానికి బిగినింగ్ నుంచి ఎండ్ వరకు ఒక ఇంపార్టెంట్ ఎస్పీఏ ఒక స్ట్రగల్డ్ మ్యాన్ ఆ కథకి. సో బిగినింగ్ ఆఫ్ ది ఫిల్మ్ స్టార్ట్స్ విత్ హిమ్ టిల్ ఎండ్. తను ప్యారలల్గా నడిపిస్తూ మధ్యలో వీళ్ళు ధీరన్ రామ్ కుమార్ అండ్ టీమ్ హౌ దే రియాక్ట్, ఒక పోలీస్ డిపార్ట్మెంట్ బ్యాక్డ్రాప్, ఒక ఇన్వెస్టిగేటింగ్ మర్డర్స్, అలాంటి ఒక బ్యూటిఫుల్ స్క్రిప్ట్ అది. దానికి ఎస్పీ క్యారెక్టర్ చేయాలని చెప్పి వచ్చి కథ విని పాయింట్గా నాకు ఇది వాట్సాప్లో సినాప్సిస్ పంపిస్తున్నారు కదా ఈ మధ్య, అలా పంపించారు. అది చదువుతూ నాకు ఇంట్రెస్టింగ్గా ఉండింది. ఒక మైనా అని ఒక సినిమా వచ్చింటుంది, దాంట్లో ఒక పోలీస్ ఆఫీసర్ స్క్రిప్ట్కి హీరో. ఎంత హీరో హీరోయిన్స్ ఉన్నా ఆ స్క్రిప్ట్కి హీరో మాత్రం ఆ పోలీస్ ఆఫీసర్ అవుతాడు. క్లైమాక్స్లో కూడా తన మీద ఫినిష్ అవుతుంది. అలాంటిది ఏదో లక్కీగా నాకు గుర్తుకొచ్చి దిస్ ఈస్ ది పర్ఫెక్ట్ టైం టు రిమూవ్ దిస్. ఎందుకంటే ఇంతకంటే ఛాన్స్ రాదు. పక్క డైరెక్టర్ అడిగినా, నా ఫ్రెండ్స్ అడిగినా సడన్గా తీసేసామంటే పలానా వేషం కోసం తీసానని చెప్పుకోవచ్చు. రిఫరెన్స్ ఆ ఫోటోలు కూడా తీస్తాం కదా ఫోటోషూట్లో ఉంటాయని చెప్పి అప్పుడు ఐ టుక్ ది అడ్వాంటేజ్ ఆఫ్ తీసి వి స్టార్టెడ్. ఇప్పుడు ఎల్లుండి నుంచి 15 నుంచి సెకండ్ షెడ్యూల్కి వెళ్తున్నాం. చాలా బాగా వస్తుంది ఆ సినిమా. ఓకే, సో ఇప్పుడు కొంచెం వెరైటీ క్యారెక్టర్స్ వచ్చే ఆస్కారం ఉంది, అంటే రొటీన్ దీంట్లోంచి బయట ఏంటంటే దానివల్ల ఇప్పుడు నాకేంటంటే ఇది చేసుకోవచ్చు అది చేసుకోవచ్చు. ఎందుకంటే ఇవాళ మీకు తెలుసు బ్యూటిఫుల్లీ దే ఆర్ డూయింగ్. ఇన్ఫ్యాక్ట్ నిజం చెప్పాలంటే ఇప్పుడు రన్నింగ్లో ఉండే సినిమా 1-2 మళ్ళీ ప్యాచ్ వర్క్లు చేయవలసి వచ్చాయి. పేర్లు కానీ ప్యాచ్ వర్క్ చేయవలసి వచ్చాయి. లక్కీగా బాంబే నా స్టాఫ్ ఉన్నారు కదా, నా పర్సనల్ స్టాఫ్ ఉన్నారు, దాంట్లో నా హెయిర్ డ్రెస్సర్ అభి, నటరాజ్, మేకప్ మెన్స్ అందరూ ఉంటారు. సో లక్కీగా అభి ఒక మంచి విగ్ మేకర్ని హోల్డ్ చేసి, హూస్ అ రెగ్యులర్ ఫెలో నార్త్ ఇండియాకి ఇక్కడ కూడా, తన్ని పట్టుకుంటే తను ఇమ్మీడియట్గా ఒరిజినల్ మన 360 వీడియోని తీసి పంపిస్తే యాజ్ ఇట్ ఈస్. నేను వెళ్ళి నేను స్పాట్కి వెళ్ళి దిగి లోపలికి వెళ్తుంటే భయపడిపోయారు ఆ కోడైరెక్టర్ అందరూ చూసి. అయిపోయాం వాళ్ళ మనం, ఇతను ఇట్లా వచ్చాడు ఓపెన్ చెప్పి పీకేసిన గోడ్లా ఉన్నాడు ఏంటి అని ఫీలింగ్లో ఉన్నారు. వన్స్ ఐ ఎంటర్డ్ ది క్యారవన్, బయటకు వచ్చేసరికి వాళ్ళకి నాకు ఫస్ట్ నాకే అర్థం కాలేదు, మిర్రర్ చూసుకుని బయటకు ఎవరికి అర్థం కాలేదు. సరే మీరైనా వెళ్ళింది మీరైనా వచ్చాను, యాజ్ ఇట్ ఈస్ ఐ మ్యాచ్ ది వాట్ ఎవర్ వి డిడ్ బిఫోర్ ఒరిజినల్లీ. అంత బ్యూటిఫుల్గా వచ్చింది. లక్కీగా అడ్వాంటేజ్ కూడా ఉంది నాకు. పెద్దగా తెలియదు, నేను ఇఫ్ ఐ గో ఫర్ ఎ వీక్ ఆర్ ఎ వియర్డ్ తెలియదు, న్యాచురల్గా ఉంటుంది. లక్కీలీ సెట్ అయింది, గుడ్ వన్. సో ఇప్పుడు నాకేంటంటే ఐఎమ్ కాన్ఫిడెంట్ దట్ ఐ కెన్ డూ మోర్ క్యారెక్టర్స్ విచ్ ఐ లైక్. ఇంతకుముందు నచ్చినా కూడా చేసే ఉండేది కాదు, ఎందుకు గడ్డం తీయమన్నాను మన కంటిన్యూటీలను లేకపోతే ఇంకోటను ప్రాబ్లమ్స్. లక్కీగా తీసిన వల్ల అడ్వాంటేజ్. యాక్చువల్లీ ఇంకా
క్లీన్ షేవ్ కూడా చేయాలి, అంటే టోటల్గా చిన్న 1-2 days అది ఉంటుంది పోలీస్ ఆఫీసర్కి. బట్ వన్స్ ఒక ఎపిసోడ్లో మాత్రం క్లీన్ షేవ్ కావాలి. ఆ డిఫరెన్స్ కోసం పెట్టాం అది. ఆ ఫ్రస్ట్రేషన్లో ఉండే ఎస్పీకిను కొంచెం ఫ్రెష్ అయిన ఎస్పీకి డిఫరెన్స్ ఇంకెక్కడ చూపించలేం కదా అని చెప్పి దాంట్లో వెళ్ళాం. వర్క్డ్ అవుట్ వెరీ వెల్. సో అది ఇంకా క్లీన్ షేవ్ చేయాలి. నెక్స్ట్ నెక్స్ట్ షెడ్యూల్ క్లీన్ షేవ్ చేయాల్సి వస్తుంది. 41 years ఆర్టిస్ట్గా ఇప్పుడు? 83 మేకప్, రన్నింగ్ 42. ఫస్ట్ సినిమా మేకప్ అయితే 83 November 1st 2nd మేకప్ వేసింది విజయవాడలో. అక్కడి నుంచి మొదలైంది ఈ ప్రస్థానం, సినిమా ప్రస్థానం యాజ్ అన్ యాక్టర్. 83లో మేకప్. బట్ టు బీ ఫ్రాంక్ మేకప్ వేసుకోవడం అంటే నేను స్టేజ్ నుంచి వచ్చాను. లక్కీగా మన రావికొండలరావు గారి 4 ఏళ్ల చావడి అనే నాటకంలో, అది 2.5-3 hours నాటకం అది. సో నంబర్ ఆఫ్ దాంట్లో మెయిన్ ఒక రంగా అని చెప్పి ఒక కుర్రాడు 10-12 కుర్రాడు, ఆ క్యారెక్టర్ నేను చేసేవాడిని. మొత్తం ఇండియా మొత్తం ఆడాము అది. ఆ రోజుల్లో 4 ఏళ్ల చావడి సినిమా కూడా తీశారు. 4 ఏళ్ల చావడి సినిమా కూడా తీశారు. దాన్ని మేము మొత్తం ఆల్ ఇండియా బెల్లారిలో అయితే 3-4 సార్లు ఆడినట్టున్నాం. హైదరాబాద్ దూరదర్శన్కి వచ్చి చేసాం ఆ రోజుల్లో. దెన్ ఇంకా బెంగళూరు, వైజాగ్ స్టీల్ ప్లాంట్ లోపల బయట చాలా ఒక సీజన్, ఒక 1 year 1.5 year కంటిన్యూస్గా 79-80 వరకు చేసాం ఆ నాటకాలు. అది బేసిక్గా నటన, మేకప్ అంటే. అక్కడి నుంచి సినిమాగా 83. మళ్ళీ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్గా 1-2 చేసినా కూడా పెద్దగా, ఎందుకంటే మనకి స్టడీస్ యాక్చువల్గా సూపర్ ఏది ఎక్కల. అంటే ఏదో స్టడీస్ వల్ల సినిమా కాదు, అవి ఏవి ఎక్కలేదు కాబట్టి నేను కొంచెం ఎర్లీ డ్రాప్ అవుట్ ఫెలో ఫ్రమ్ స్కూల్. 8th వరకే చేశాను. దాని తర్వాత ఐ వెంట్ టు ఫైన్ ఆర్ట్స్ మ్యూజిక్ కాలేజ్, అడియార్ మ్యూజిక్ కాలేజ్. నేను మృదంగిస్ని డిప్లొమా హోల్డర్ని. అంటే చదువు ఎక్కట్లేదు కాబట్టి ఆ వైపు చదువు ఎక్కట్లేదని కాదండి. ఒక పీరియడ్ ఆఫ్ టైంలో 8th చదువుతున్నప్పుడు జరుగుతూ ఇంటికి వచ్చేసి నేను స్కూల్కి వెళ్ళినాను. మా మదర్ అన్నారు, ఎందుకు అందరూ మా ఇంట్లో బాగా చదువుకున్న వాళ్ళే, అదేంట్రా అన్నారు. అక్కడ బుక్లు ఉండి నేర్పిస్తున్నారు, మా బోర్ కూడా వస్తుంది, నేను ప్రపంచాన్ని చదువుతాను అని అన్నాను. అట్టా కాదు, నేనే అన్నాను. అది మా అమ్మాయి డైరీ కూడా రాసి పెట్టుకుని అలా ఉండింది. వెళ్ళదు ఇంకా స్కూల్కి అన్న. మా నాన్నకి తెలియదు. 1 week 10 days వరకు షూటింగ్లు, డబ్బింగ్లు అని బిజీలో ఉంటున్నారు. ఏదో పొద్దున్నతో వచ్చేస్తున్నాం స్కూల్ అనుకుంటారు కదా. ఫాదర్స్ తెలియదు. ఆ రోజు డబ్బింగ్కి వెళ్ళిపోతే రాత్రి 9 గంటలకు కాల్చి ఉంటుంది. వచ్చారు పడుకునే వాళ్ళు, వెళ్ళేసరికి మేము ఇంకా లేచే ఉండం. అలా జరిగేది. 1 week తర్వాత ఎప్పుడు నాన్న ఇంట్లో ఉంటే, ఏంటి వీటి స్కూల్కి వెళ్ళి అందరూ వెళ్ళిపోయారు కదా అంటే, ఇలా అన్నాడు వాడు. అందుకే వద్దనేసాను. మాట్లాడుతున్నాను, మ్యూజిక్ కాలేజ్కి వెళ్తాడులేండి, ఎలా మృదంగా నేర్చుకుంటాను. అప్పుడు నేను మృదంగా ఎక్కడో ప్రైవేట్గా నేర్చుకుంటాను. సో మృదంగా నేర్చుకుంటున్నాడు కాబట్టి అమ్మకి మ్యూజిక్ పట్ల కొంచెం ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి నేను లక్కీగా నేర్చుకుంటున్నాను కాబట్టి అప్పటికే 2-3 ఏళ్ళు మృదంగా నేర్చుకుంటున్నాను. బేసిక్స్ నేర్చుకుంటున్నాను. వచ్చాను, ఒక రేంజ్కి వచ్చాను. దాన్ని పట్టుకొని అప్పుడు సరిపోతుంది అనుకుంటే ఈ సర్టిఫికెట్ అని చెప్పి మ్యూజిక్ కాలేజ్ అప్పుడు 8th వరకు ఉంటే చాలు, 8th చదివాడు ఉంటే చాలు ఒక సర్టిఫికెట్. ఆ సర్టిఫికెట్ తీసుకెళ్ళి అక్కడ జాయిన్ అయిన తర్వాత 3 years. కాకపోతే అక్కడ కూడా ఏమైపోయిందంటే, నాకు మృదంగా వాయిస్తున్నాను కానీ నేను ఆల్రెడీ 4 years అయిపోయింది అప్పటికి నేను మృదంగా నేర్చుకుంటూ. బాగా ఫాస్ట్గా నేర్చుకున్నా. సో అక్కడికి వెళ్ళేసరికి నాకు ఎప్పుడో 2 ఏళ్ల క్రితం మ్యాటర్లు జరుగుతూ ఉంటాయి, అంటే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. దాంతో ఏంటంటే కొంచెం కాలేజ్కి వెళ్ళడం, అటెండెన్స్ కోసం, గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి అటెండెన్స్ కంపల్సరీ, అటెండెన్స్ చేసుకొని వెళ్ళి అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయి మోర్ అంటూ క్రికెట్ ప్లస్ మన మ్యూజిక్ డైరెక్టర్ కోటి అని ఉన్నారు, మన కోటి గారు ఉన్నారు కదా, కోటి గారి తమ్ముడు ఉన్నాడు చిన్న కోటి అని. చిన్న కోటికి దగ్గర డిస్కో విషన్ అని చెప్పి షాప్ ఉండేది కూచిపూడి ఆర్ట్ అకాడమీ పక్కన, మన పనగలపారి దగ్గర చెన్నైలో. అప్పుడు ఏంటంటే నేను మృదంగా కూడా నేర్చుకుంటున్నాను కదా, మర్చిపోయాను. వెంపటి చిన్న సత్యం గారి దగ్గర నేను రెగ్యులర్గా వెళ్ళి వాయించేవాడిని కూచిపూడిలో. అంటే మార్నింగ్ క్లాసెస్, ఈవినింగ్ క్లాసెస్, బిఫోర్ కచేరీలు వాయించలేదు నేను, అంటే ప్రాక్టీస్ సెషన్ ఎక్కువ వాయించేవాడిని. అప్పుడు పక్కనే ఉండేది ఇది. సో వస్తూ చిన్న కొట్టే కదా, మా అన్నయ్య క్లాస్మేటే కదా, ప్లస్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి ఆ తెన్నపేటలో ఎదురెదురు ఇల్లే. సో చదువుతూ వెళ్ళి అలాగ మెల్లిగా అది నేర్చుకోవడం. ఎలా అప్పుడు రికార్డ్ ప్లేయర్స్ నుంచి వీడియో క్యాసెట్లకి ట్రాన్స్ఫర్ చేసేవారు ఈ పాటలన్నీ వినడానికి. ఆ రికార్డ్ ప్లేయర్ లేని వాళ్ళు, టేప్ రికార్డు ఉన్న వాళ్ళు అవి నేర్చుకోవడం. మా ఇంటి దగ్గర ఏదో ఉంటే గణేష్ ఎలక్ట్రానిక్స్ ఉంటే, ఆ రోజుల్లో డ్రిల్లింగ్ మిషన్తో మలేషియా నుంచి వచ్చి చేసేవాడు. మనకి జంపర్లో కొట్టేవారు కదా, ఆయన డ్రిల్లింగ్ మిషన్లో యూస్ చేసేవాడు, ఆ ప్లాస్టిక్వి వుడ్ లేకుండా. అది ఇంట్రెస్ట్ వచ్చి దాన్ని నేర్చుకోవడం. ఇవాళ మల్టిపుల్ టాస్క్లు ఎక్కువ. అలా ఈ సమ్వేర్ ఐ ఆస్ మై ఫాదర్ ఐ వాంట్ టు జాయిన్ కెమెరా డిపార్ట్మెంట్ బికాజ్ ఇట్ వాస్ వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అనే ఫీలింగ్ ఎక్కడో వచ్చి కెమెరా ఇది ఎందుకు జోష్ వచ్చి కెమెరా జాయిన్ అవుతే బాగుంటుంది, టెక్నికల్గా ఉండొచ్చు, సౌండ్గా. ఆ రోజుల్లో ఒక థాట్ అది. సరే అని చెప్పి అలాగే మ్యూజిక్లో ఉన్నా.
నాన్నగారిని అడిగితే నాన్నగారు వెళ్ళి లోక్ సింగ్ గారిని అడిగారు మ్మ్. ఆ రోజుల్లో. ఏదో సినిమా చేస్తున్నట్టున్నారు. అప్పుడు లోక్ సింగ్ ఎంత ఏజ్ అబ్బాయిది అంటే 16 టూ యంగ్ 15-16కి. ఎందుకు ఇప్పటి నుంచో వచ్చేసి మనతో అవుటర్లు గీవుటర్లు, ఎందుకంటే అసిస్టెంట్గా అంతా ఎక్కడ తిరగాలి శర్మ గారు తెలియదే ఉంది, హ్యాపీగా మ్యూజిక్ గారు చేస్తున్నాడు కదా, ఫినిష్ చేయండి వాడికి ఆ మెచ్యూరిటీ వస్తుంది, అప్పుడు తీసుకురండి 100% జాయిన్ చేసుకుంటాను అన్నారు. అది మా నాన్నగారు సరే సరే మ్యూజిక్ కాలేజ్ ఉంది కదా అని చెప్పి ఇంకా ఇలా ఇవన్నీ రొటీన్గా రెగ్యులర్గా చేసుకుంటూ ఇటు ఎప్పుడైతే నాకు ఆ మ్యూజిక్ కాలేజ్ అయిపోయిందో ఇమీడియట్గా వచ్చి నాన్న పట్టుకున్నాను వాళ్ళు. కెమెరా డిపార్ట్మెంట్ మా చోటా నాయుడు గారు జస్ట్ బ్లూమింగ్ టైం. లక్కీగా ఇప్పుడు విశ్వామిత్ర అనే అంటే మర్యాద రామన్ ఒకటి చేసేసారు. విశ్వామిత్ర చెన్నైలో గురుగారిది స్టార్ట్ అవుతుందని చెప్పి తనే కెమెరామెన్గా చేస్తానని చెప్పి డెఫినెట్గా పెద్ద సెటప్, నెంబర్ ఆఫ్ యూనిట్స్ కూడా కావాల్సి వస్తుందని చెప్పి అప్పుడు అన్నయ్య నాన్నగారు ఎందుకు నాన్నగారు మర్యాద రామన్ యాక్ట్ చేసి ఉంటారు, అది అమ్మ అక్కడికి వెళ్ళను అలాగ మా ఫ్యామిలీలో అన్నయ్య చెప్పడం వల్ల ఇమ్మీడియట్గా చోటా గారు జాయిన్ అయ్యాయి. అక్కడి నుంచి అలా టెక్నికల్గా నేర్చుకుంటూ కొంతకాలం తర్వాత బికాస్ ఆఫ్ నేను చెన్నై హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయి అప్పుడు చోట కూడా షిఫ్ట్ టు హైదరాబాద్ అప్పటికి టూ ఎర్లీగానే. సో ఈ సడన్గా షూటింగ్లు ఉంటే లేకపోవడం, నేను చెన్నైలో ఉండడం వల్ల వీటిలో లోకల్గా ఎవరు ఉన్నారంటే అప్పుడు మన సిఎల్ నరసారెడ్డి గారు గీతాంజలి అని తీశారు, అని బాగా మన ఫ్యామిలీ ఫ్రెండ్. సో నాకు బాగా క్లోజ్ కూడా. సో అప్పుడు మెల్లింగా ఆయన అడిగితే పిసి శ్రీరామ్ గారి దగ్గర తీసుకెళ్ళి ఒక 2 సినిమాలు 2 షెడ్యూల్స్ అలాగా వెళ్ళాను. అప్పుడే కరెక్ట్గా ఆయన అమరన్ చేస్తున్నారు. అమరన్ ప్లస్ మీరా స్టార్ట్ అవుతా ఉంది. ఆయన డైరెక్షన్ ఫేమస్ కాదు మీరా, లైటింగ్ మామూలుగా ఆయన డైరెక్షన్. సో అప్పుడు మెల్లింగా జాయిన్ అయ్యి కొంచెం అలా ట్రావెల్ అయిన తర్వాత ఆయనది ఏంటంటే మ్యాజివ్, ఆ రోజులోనే అంత మ్యాజివ్ సెటప్లు. మనకేంటంటే పరిగెట్టి వర్క్ ఇచ్చిన వాళ్ళం ఇక్కడ గురుగారి దగ్గర. సో అలా వెళ్తూ కొంచెం వాళ్ళు అవుట్డోర్స్కి వెళ్తే ఎంత బిగినర్నే కదా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ, వాళ్ళు అవుట్డోర్స్ వాళ్ళు వెళ్ళిపోతూ మనల్ని. ఆ టైంలో పిఎస్ ప్రకాష్ గారి దగ్గర గురుగారి దగ్గర అసిస్టెంట్స్ ఎవరు లేరు, ఎందుకంటే లోకి ఇప్పుడు కెమెరామెన్ అయిపోయాడు, ఇలాగ చిన్న ఇది ఉంది, గ్యాప్ ఉంది, ఎవరు లేరు అక్కడ అని చెప్పి మనకు తెలిసిన మోహన్ గారు తీసుకెళ్ళి అప్పచెప్పడం. అప్పుడు అక్కడ జాయిన్ అవ్వడం, అక్కడ మ్యాజిక్గా సాలిడ్గా చేశాను. అన్నయ్యతో ఆజ్కా గుండారాజులు, వసుంధర అని చెప్పి మన కర్తవ్యం హిందీ, మన రత్నం గారిదే సినిమాది, ఏం రత్నం గారిదే. అలాగూ ఒక 4-5 సినిమాలు చేసాం ఆయనతో సాలిడ్గా చేశాను. హిందీ ఒక 2-3, సంజయ్ దత్ గారిది శత్రు హిందీ, వెంకటేష్ గారి శత్రు హిందీ, దాని పేరు మర్చిపోయాను. అలాగా చేసుకుంటూ వచ్చిన తర్వాత ఒక 94-95 వరకు అలాగ ఆల్మోస్ట్ భాష వరకు చేశాను. భాష కూడా ఆల్మోస్ట్ ఒక 50%-40% దాకా చేసిన తర్వాత నాకంటూ వేరే బిజినెస్లో ఆ మధ్యలో కొంచెం చేసుకోవడం వల్ల నేను కొంచెం అలా డైవర్ట్. అప్పుడు నేను థియేటర్ కూడా లీజుకి తీసుకున్నాను చెంగల్పేటలో. అంగముత్తు రాధా 2 థియేటర్లు ఉంటాయి, ఒకే ఓనర్వి. రాధా అనే థియేటర్ లీజుకి తీసుకొని దాంట్లో క్షత్రియన్ సినిమా డిస్ట్రిబ్యూషన్ ప్యారల్గా, డబ్బులు కొంచెం కావాలి కదా, కొంచెం ఏజ్ వచ్చే డబ్బుల మీద కదా జాస్ వెళ్తుంటుందిగా. అలా కొన్ని డివిజన్స్తో ఫ్రెండ్స్తో చిన్న బిజినెస్లని, దానివల్ల కొంచెం అలా కెమెరా డిపార్ట్మెంట్ ఉన్న వెళ్ళి తప్పుకొని అప్పటికే కారు కొనడం ఇవన్నీ జరుగుతున్నాయి. సో దాంట్లో ఏంటంటే ఇంకా అటు ఎందుకులే, ఎలాగో ఐఎమ్ హ్యాండ్లింగ్ కెమెరా కదా అని చెప్పి క్లాష్లు ఎక్కువ చేసామని. అలాగే క్లాష్లు చేసుకుంటూ ఉండగా ఎక్కడో చిన్న అలిగా అలాగే మళ్ళీ జరిగింది కెమెరా మీద, బృందం మీద. ఏదో ఒక రీజన్ ఉండాలిగా. ఇలాగే ఎవరో క్లాష్కి పంపించారు, వెళ్ళాను, వాళ్ళు చెప్పే షాట్ నాకు నచ్చలేదు. దర్శకుడు చెప్పే షాట్లు కాదయ్యా రాంగు, దీని తర్వాత అటు వెళ్తే బాగుంటుంది కదా అంటే ఆయన చెప్పింది చెయ్యన్నాడు. ఓహో డైరెక్టర్ అవును కదా, డైరెక్టర్ అయితే చెప్పింది చేస్తారు, కెమెరామెన్ అయితే చెప్పింది చేయాలి కదా. సో ఇది కూడా కాదు, ఇంకా అదే బెటర్ అని చెప్పి అది దట్ వాజ్ 95 అండి, 95-96 మధ్యలో. అప్పుడు ఎటు డిసిషన్ శతాబ్ది ఎక్స్ప్రెస్ ఉండేది బెంగళూరుకి. మార్నింగ్ ఎక్కితే 6 గంటలకి 11 గంటలు దింపేసాడు నాన్ స్టాప్. దానికి నేను బయలుదేరుతున్నాను, మన బాబ్జీని కెమెరామెన్ ఈ వాజ్ గోయింగ్ టు మీట్ అన్నయ్యని కలిసి సినిమాలు కెమెరామెన్ అడగాలని. ఇంకో మ్యూజిక్ డైరెక్టర్ మన చక్రవర్తి గారు అబ్బాయి రామ్ చక్రవర్తి, వాడికి అప్పుడు ఇంకా సినిమా చేయలే, వాడు నేను బాగా ఫ్రెండ్స్, వాడు నాతో పాటు హీ వాస్ ట్రావెలింగ్. మా ఇద్దరు కమిట్మెంట్ ఏంటంటే నేను సినిమా డైరెక్ట్ చేద్దాం అని అక్కడ ఆ టైంలో చెప్పాను. ఏంటో కెమెరా బండు క్లాష్ కూడా వదిలేస్తున్నావు, బాబ్జీ వచ్చేవి క్లాష్లో, నేను చేయనని చెప్పాను. ఏంటి అంటే లేదు అన్ని దగ్గరికి వెళ్తాను, డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అలా బాబ్జీకి ప్రామిస్,
నువ్వే నా కెమెరామెన్, ఒకవేళ కుదిరితే నువ్వు నా మ్యూజిక్ డైరెక్టర్ అలాగే నిలబెట్టుకొని ఆయుధ అనే సినిమా రాక్లైన్ వెంకటేష్ గారికి చేశాను. మరి ఎలా ఒప్పించారు రాక్లైన్ వెంకటేష్ని? పోలీస్ స్టోరీలో యాక్ట్ చేస్తున్నాను నేను, దాని ఒక స్ట్రేంజర్ ఒక క్యారెక్టర్ చేసి ఉంటాను అనే సినిమాలో. ఒక చిన్న ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్, మళ్ళీ లైవ్లో ఏదో క్యారెక్టర్ చచ్చిపోతుంది. సడన్గా అది కూడా నేను యాక్చువల్లీ అప్పుడు ఉదయ టీవీకి టీవీ సీరియల్ చేయాలని రాక్లైన్ గారును అన్నయ్య పార్ట్నర్స్గా ఏదో నేను నా డైరెక్షన్లో 13 ఎపిసోడ్స్ ఆనిముత్యాలని చెప్పి ఏదో ఒకటి అనుకున్నాం. ఆ డిస్కషన్ జరుగుతుంది అంతే, ఇంకా అది పెద్దగా ఏం జరగలేదు. ఆ డిస్కషన్ జరుగుతుంది అంటే నేను డైరెక్షన్ అంటాను కదా, వీటి ఫస్ట్ టీవీ ఇద్దాము తింటాను అనుకున్నా. ఒక ఉంది అప్పటికి మనకి రాక్లైన్ పెద్ద ప్రొడ్యూసరు, లేకపోతే రాక్లైన్ గారు ప్రొడ్యూసర్, మనకి తెలియదు అంతా. మనం కన్నడ కొత్త, ఆయన ఒక ఆర్టిస్ట్గా పరిచయం అయ్యి ఒక సినిమాలు హిమపాతన సినిమా చేసి కొంచెం లాస్ అయిన సినిమా, అది కూడా విన్నాను, నాకు తెలియదు, క్లారిటీగా తెలియదు, బట్ ఏదో ఉంది అలాంటిదో జరుగుతూ ఉండింది. అప్పుడు కొంచెం నేను వెళ్తుంటాను కదా గాంధీనగర్కి, అక్కడ వినుకుంటూ రాక్లైన్ గారు ఒక పెద్ద మనిషి ఇక్కడ అని వాటి మాత్రం మనకు తెలుసు. ఆయన అన్నితో యాక్ట్ చేస్తాను, దాంట్లో విజయ్ క్యారెక్టర్ చేసి ఉంటాను. ఈ వేషనే వేయడం వల్ల అప్పుడు ఫోన్లు మొబైల్స్లో నాకు ఇంటికి ఫోన్ వచ్చి నేను ఈ స్క్రిప్ట్ మీద కూర్చొని ఉంటే అర్జెంట్గా రా అంటే ప్యాలెస్ గ్రౌండ్కి వెళ్తే నువ్వు యాక్ట్ చేయాలి దీంట్లో నన్ను ఇరికించారు. అప్పుడు ఎంటర్ అవ్వాలి. సరే ఎంటర్ చేస్తున్నప్పుడు మేకప్ వేస్తూ ఉంటే పక్కనే రాక్లైన్ గారు కూర్చున్నారు. పొద్దున్న ఏదో అనుకుంటుంటే ఇలాంటి ఒక లైన్ వచ్చింది రాక్లైన్ గారు అని చెప్పి ఒక ఎపిసోడ్ చెప్పాను. అప్పుడు డెవలప్ అయిన ఆ రోజు దాన్ని ఏదో రాసుకుంటే ఏదో తట్టింది అని. ఆయన విని షాక్ ఆయన, భలే ఉంది అయ్యప్ప, చాలా బాగుంది, భలే ఉంది 10 సార్లు చెప్పాడు. ఎందుకంటే నైట్ వరకు షూట్ చేశాను. అంటే వాళ్ళకి 1-2 hours ముందు వెళ్ళిపోయారు. అందరూ నాదేదో డెత్ నుండి 2-3 వరకు చేశారు. నేను వెళ్ళి పడుకున్నా ఇంటికి వెళ్ళి. పొద్దున్నే చూస్తే రాక్లైన్ గారి నుంచి నేను షూటింగ్ వచ్చేది వెళ్తున్నారు, కలిసి వెళ్తుంటారా నేను. అలా ఏమో అనుకుని చూస్తే లే అని చెప్పి తీసుకెళ్ళి నేను రాక్లైన్ గారు ఇమ్మీడియట్గా నేను చెప్పిన పాయింట్ డెవలప్ చేయి, నేను ప్రొడ్యూస్ చేస్తాను, డైరెక్ట్ చేస్తాను, నో టీవీ, యూఆర్ డూయింగ్ ఎ ఫ్యూచర్ ఫిల్మ్ అన్నారు. ఐ వాజ్ షాక్. అదే ట్రిప్, ఇదంతా నేను చెప్తున్న ట్రిప్పే. ఏ ట్రిప్ అయితే నేను చెప్పాను అదే ట్రిప్. బాబ్జీ వచ్చినట్టున్నాడు, బుజ్జి నాతోనే ఉన్నాడు. ఎవరు మన చక్రవర్తి గారు, రామ్ చక్రవర్తి. ఇదేంటో అనుకున్నాను, టపకని ఇలా వచ్చేసిందని చెప్పి ఇంకా అక్కడి నుంచి కూర్చొని స్క్రిప్ట్ రెడీ చేసి మొదలెట్టి అదే ఆయుధ. తెలుగులో సిబిసిఐడి అని వచ్చింది విజయశాంతి గారిది, తమిళ్లో తెలుగువది సిబిఐ అని వచ్చింది, వైజయంతి సిబిఐ అనుకుంటా, తెలుగువది సిబిఐ వైజయంతి సిబిఐ, కన్ఫ్యూషన్. అలాగూ ఒకేసారి హిందీలో రిలీజ్ అయింది, మలయాళం రిలీజ్ అయింది. ఆ రోజులో పాన్ ఇండియా ఫిల్మ్ సేమ్ డే రిలీజ్ అయింది బికాస్ ఆఫ్ విజయశాంతి గారు రావడం లోపలికి. అలాగే అరుణ్ పాండ్యన్ని నేను ఇంట్రడ్యూస్ చేయడం, అప్పటికి ఆయన తమిళ్లో బాగా బిజీగా ఉండే యాక్టర్ హీరో, ఆయన కన్నడకి తీసుకురావడం, ఎందుకంటే క్యారెక్టర్కి అతను బాగుంటాడని. అలాగూ రఘువరను మెయిన్ విలను, సితార గారు హీరోయిన్. సో ఇలాగూ ఒక సెటప్తో వి డిడ్ కమర్షియల్ మోర్ ఆఫ్ కమర్షియల్ స్క్రిప్ట్ అది చేసాము. ఫ్యామిలీ సెంటిమెంట్తో బాగా వర్కౌట్ అయిన సినిమా. అక్కడ బాగా ఆడింది, తెలుగులో బాగానే ఆడింది, తమిళ్లో బాగా ఆడింది. ఎందుకంటే ఆ రోజుల్లో మీకు తెలుసు కదా డబ్బింగ్ రేట్స్కి బాగా ఓపెన్, ఎందుకంటే మేడం శాంతి గారు ఉన్నారు. సో ఇట్ వర్క్డ్ అవుట్, ఎందుకంటే మాకు బాగా హైప్ తీసుకొచ్చిన సినిమా అది. సో అలాగో ఆయుధ స్టార్ట్ అవ్వడం. అక్కడి నుంచి ఇంకా ఇమ్మీడియట్గా నేను కన్నడ చేయవలసింది. చిన్న చిన్న డిస్టర్బెన్స్ మీకు తెలుసు, అప్పుడు మనం ఇటు రావడం, రౌడీ దర్బారు టైం ఇటు వచ్చాను. అప్పుడు నేను కన్నడలో చేయవలసింది ఒక స్టేట్మెంట్, అలా ఒక చిన్న స్టేట్మెంట్. అక్కడి నుంచి మేము అందరూ, నేను కూడా, ఎందుకంటే వన్స్ ప్రాబ్లం ఇంటి ఫ్యామిలీకి వచ్చినప్పుడు అందరూ వచ్చేయాలి కదా, అది ఓకే. అప్పుడు ఆ డిస్టర్బెన్స్లో మేము టక్కని డిసిషన్ తీసుకునే టైంలో నేను కన్నడ చేయవలసింది తెలుగు చేయవలసి వచ్చింది. ఓకే. అప్పుడు నేను అన్నయ్యకి ఆల్రెడీ కమిటెడ్ ఫిల్మ్స్ ఉన్నాయి, ఇంకోటి రన్నింగ్లో మీకు తెలుసు అప్పుడు భూమిలో ఉండింది. సో 2-3 ప్రొడ్యూసర్స్తో చేయాలి, బట్ ఎందుకో ఎక్కడో నేను చెప్పిన బడ్జెట్ వాళ్ళకి వర్కౌట్ అవ్వకపోవడము, నేను చెప్పిన స్టైల్ కథ నాకేంటంటే టాపిక్ అవ్వాలి, కథగా ఉండిపోకూడదు, సినిమాగా ఉండిపోకూడదు చేస్తే. ఎందుకంటే మన ఆయుధ చేసిన తర్వాత ఒక చిన్న మెచ్యూరిటీ వస్తుంది ఆ సినిమా అయిన తర్వాత. నెక్స్ట్ సినిమాకి వచ్చేసరికి తెలియకుండా ఒక చిన్న చిన్న టింగ్ లాపల వెలుగుతూ ఉంటాయి. సో అప్పుడు ఏంటంటే కమర్షియల్గా చేసుకోవడం అంటే ఇది అని అర్థమైపోయింది. ఎందుకంటే బేస్ నేను కెమెరా డిపార్ట్మెంట్ చేశాను తప్ప, డైరెక్షన్ డిపార్ట్మెంట్లో స్పాట్ తెలుసు తప్ప మనకి మిగతావి తెలియదు. ఐ నెవర్ ట్రావెల్ టు ఏ రికార్డింగ్ థియేటర్, రికార్డింగ్, బట్ డబ్బింగ్ తెలుసు మనకి, బికాజ్ ఐ డబ్బింగ్ యాక్టర్. మిగతావన్నీ కొంచెం కొత్త ఎడిటింగ్ రూమ్ అన్న, ఎడిటింగ్లు, కటింగ్, గిట్టింగ్, అంటే కొంచెం టు హ్యాండిల్ పీపుల్ లైక్ గౌతమ్ రాజు గారు, రాజు మాస్టర్ ఫైట్స్లో, ఇలాంటి వాళ్ళని హ్యాండిల్ చేయడానికైనా కొంచెం మ్యాటర్ తెలిసి ఉండాలిగా. అక్కడ అశోక్ ఆ డైరెక్టర్, ఇటు చోట కెమెరా, అలా వీళ్ళందరినీ ఇలాంటి వాళ్ళని పెట్టుకొని
అప్పుడు ఎందుకంటే ఫస్ట్ కొంచెం ఐ వెంట్ లైక్ ఎ ఎమోషన్, ప్రామిస్లో గిమిస్లో మీద లేను. నేను ఇమీడియట్గా సెకండ్కి వచ్చేసరికి నో, ఇట్ షుడ్ బి లైక్ ఎ ఫిల్మ్. ఎంత మనకి ఫ్రెండ్షిప్లు అని ఉన్నా కూడా ఒక సినిమాగా ఒక రన్నింగ్ మనం అంటాం కదా. అది ఇప్పుడు ఒక సక్సెస్ఫుల్ ఫిలిం ఇచ్చిన తర్వాత డైరెక్టర్గా అది ఏ లాంగ్వేజ్లో అన్నా కానీ ఆటోమేటిక్గా మీ దగ్గరికి వస్తుంది కదా ఆఫర్స్. వచ్చాయి, అదే అంటున్నా, వచ్చాయి. కానీ నేను అనుకుంటున్న కథకి కొంచెం అక్కడ కమర్షియల్గా చేద్దాం నాన్న, పోలీస్ ఆఫీసర్ ఇన్ఫార్మేస్ చేసేద్దాం, అక్కడ 40 days ఫినిష్ చేస్తే 50 అలాగ వచ్చినవన్నీ నాకు అదే చెప్తున్నా. ఆ మెచ్యూరిటీ వల్ల వచ్చిన ప్రాబ్లం వల్ల చెప్పే చిన్న చిన్న లైట్, అప్పుడు ఐ వాంట్ డూ ఇట్ నాట్ లైక్ పట్టణ ఏదో 20 days ఫినిష్ చేయడం కాదు. ఇట్ షుడ్ బి ఏ టాపిక్. బట్ చేస్తామంటే అది ఒక ఆ రోజులు మీకు తెలుసు, మీరు యూ ట్రావెల్డ్, నాకు బాగా గుర్తుంది మీతో. అప్పుడు ఇమ్మీడియట్గా ఈశ్వరల్లా అని మతాల మీద ఒక పాయింట్, ఏదో ఉన్న పాయింట్లో ఒక పాయింట్, నాకు బాగా నచ్చిన పాయింట్ని తీసుకొచ్చి ఆ క్యారెక్టరైజేషన్ చేసి ఒక దొమ్మరాట ఆడుకునే ఒక 5 మంది పిల్లలు కుర్రాళ్ళు. ఒక అసలు ఆ సబ్జెక్ట్ ప్రొడక్షన్ మనమే చేద్దాం ముందే అనుకున్నారా, లేదంటే అదే ఎప్పుడైతే నాకు నేను చెప్తున్న కథలు కాదు వద్దు, ఇలాంటి పాయింట్స్ ఒక 2 పెట్టుకొని నేను ప్రొడ్యూసర్స్తో డిస్కషన్, ఎందుకంటే ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారు చాలా మంది, అప్పుడు అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఓకే, సో వాళ్ళు ఎవరిని అడిగిన వాళ్ళందరూ ఏంటంటే నేరో ఇట్ అన్నారు. ఐ వాంట్ టు ఎక్స్పాండ్ ఇట్ మోర్, పెద్ద రహదారి చేయాలి నాది. వాళ్ళేమో లేదు వెళ్ళిపోదాం చాలు, సేమ్ కాంబినేషన్ అలా సంథింగ్, లేదా అతను పెట్టుకుందాం అయితే అది ఉంటుంది కదా, మీకు తెలుసు కదా ఆ బడ్జెట్లో. అది అక్కడ నాకు వర్కౌట్ అవ్వాలి. లేదు మనమే చేసుకుంటే బెటర్ ఇది, ఇంకా వాళ్ళకి వీళ్ళకి కాదు అని చెప్పి అప్పుడు మనం అమ్మగారి పేరు మీద జ్యోతి మూవీ మేకర్స్ అని నాన్నగారి పర్సన్స్తో మొదలెట్టిన. నాన్నగారు ఏం వద్దాం లేదా అప్పుడు? ఎందుకు మనకి హ్యాపీగా ఉన్న ఈ టైంలో మనం ప్రొడక్షన్ చేసి రిస్క్ కదా అని ఎవరు, అంటే ఫ్యామిలీలో ఎవరు అడ్డుకట్టలేదు? అమ్మగారు వద్దునే పొజిషన్లో ఉంటే స్కూల్ మానేస్తారన్నప్పుడే అడిగేవారు కదా. అది ఇంకంత అంటే ఎందుకు నా విషయంలో నమ్మకం అనాలా అతి నమ్మకం అనాలా ఏంటో తెలీదు. అంటే నేను మాట్లాడేది తీరా, నేను కన్విన్స్ చేసిన తీరా నాకు తెలియదు. కానీ ఆ స్కూల్ డేస్ నుంచే చూడు నాకు అడ్డం పడాలా. అది ఎవరంటే ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు నేను నా పిల్లలంటే పడతాం పట్టనే, అంతే కదా. అలాంటిది లేదు. ఓకే వాడు అన్నాడు కదా, వాడు చేసుకుంటాడు. ఇప్పుడు ఫైనల్గా నా పాయింట్ ఆఫ్ వ్యూ సార్, చిన్నప్పటి నుంచి ఇండస్ట్రీలో పుట్టాం, ఇండస్ట్రీలో పెరుగుతున్నాం. అప్పటికే మాకేంటంటే బాలయ్య బాబు అన్నయ్య ఇండస్ట్రీలో ఉంటున్నారు, అని మేము చూస్తున్నాం కదా. కొంచెం ఇది మహేష్ బాబు ఒకవైపు చైల్డ్ యాక్ట్ చేసేస్తున్నాడు, మేము అందరూ చైల్డ్ యాక్టర్స్గా యాక్ట్ చేసేస్తున్నాం ఇంట్లో. సో సినిమా తప్ప బయటకు వెళ్ళమేమో అని ఒక లాక్ అయిపోయింది. దీనికి ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడికే వస్తాం, ల్యాండ్ అవుతాం కదా. అదేది ఇక్కడి నుంచి దాని మీద కాన్సన్ట్రేట్ చేసుకుని వెళ్ళిపోవచ్చు కదా. సో దిస్ ఆర్ ఆల్ ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్ దట్ డే. అలాగూ ఎందుకంటే అలా వచ్చాం కాబట్టి ఇంకా నన్ను కాదు అనడానికి ఇంకా లేదు. నేను డిసిషన్ తీసుకుంటే తీసుకున్నాను. సరే, అమ్మ నాన్న అంటే కాదు అంటానికి ఆస్కారం లేదు. ఇద్దరు అన్నలు, వాళ్ళు అప్పటికే మొత్తం అసలు ఎలా ఇండస్ట్రీ ఏంటి అనేది కాసి వడపోసి ఉన్నారు కదా. మరి వాళ్ళు కూడా ఏం అబ్జెక్షన్ చెప్పలేదా? జాగ్రత్త అని చెప్పారు కానీ అబ్జెక్షన్ అయితే చెప్పలా. జాగ్రత్తలు చెప్పారు, నో డౌట్. జాగ్రత్తలు చెప్పే తీరాలి ఎవరైనా, ఎందుకంటే ఆవేశం ఎక్కువ. బట్ నేనేం ఎక్కడ తగ్గినట్లేదు. నేను అదే ఆవేశంతోనే అలాగే ప్రొడక్షన్ అలాగే చేశాను. అండ్ ఆ రోజుల్లో ముగ్గురు మునగాళ్ళకి ఉండింది ఇక్కడ రికార్డు, నాకు బాగా గుర్తుంది. మెస్ బిల్ అంటే చాలా ఎక్స్పెన్సివ్, దాని దగ్గరే వచ్చేసింది నాది. ఇది ఈశ్వరల్లాకి అంటే ఎందుకు అది పర్టికులర్ చెప్పాను అంటే మీకు అర్థమే ఉంటుంది. అంత విపరీతంగా అన్ని రోజులు తీయడం కానీ, ప్లస్ 45 మంది ఆర్టిస్టులు ఉండేవారు. దాంట్లో 20-25 మంది స్పాట్లో ఉండే కంపల్సరీ ఉండాలి. పద్మాలయలో మనం సెట్ వేసి ఉన్న అన్నపూర్ణాలు, పద్మాలయ అయితే మొత్తం స్ట్రీటు, ఆ మసీదులు, ఆ టెంపుల్స్ ని చేసి అశోక్ గారు ఆ డైరెక్టర్. సో ఇట్ వాస్ నైస్. ఎందుకంటే అప్పుడు అలా తీయాలి, ఆ స్టైల్లో చెయ్యాలి. మనకు బాగా ఫీవర్ ఏంటంటే అప్పుడు అర్జున్ అంబ్రెల్లా ఫైట్ గుర్తుంది మీకు, తెలుగు తీసుంటారు. మళ్ళీ నేను మన ఈశ్వర్లో కూడా అంబ్రెల్లా ఫైట్ ఒకటి తీసుంటాను. అంతే 300 అంబరాలు కనిపించాలి, 500 అంబరాలు కనిపించాలి. ఫైనల్కి వచ్చే నిమజ్జనంలో షూట్ చేయాలి. రాము గారేమో సౌందర్యాన్ని హీరోయిన్ తీసుకోవాలనేది ఎవరిది చాయిస్? ఇంకా అలాగేనండి. ఇప్పుడు రన్నింగ్లో ఏమవుతుందంటే ఫూస్ ఫస్ట్ సౌందర్య గారు, షీ వాస్ వెరీ టాప్ పొజిషన్ ఇన్ సౌత్. అప్పుడు హిందీ కూడా చేసేస్తున్నారు ప్యారల్గా. ఆవిడ సౌత్ టాప్లో ఉన్నారు అప్పుడు. ఆవిడ ఆల్మోస్ట్ ఒకరు ఉన్న 4 ఆవిడ ఒకరు టాప్లో ఉండేవారు. ఎలాగ వెళ్తున్నాం కదా, రిస్క్ చేస్తున్నాం కదా,
ఆ రిస్క్ ఏదో పెద్ద రిస్కే చేద్దాం, ఈ రిస్క్ అనేది డిసైడ్ అయిపోయింది, చేసే పెద్ద రిస్కే చేద్దాం అని చెప్పి ఇంక అన్నీ పరిగెట్టే గుర్రాలని పెట్టుకున్నాను. ఫ్రమ్ ది మీరు టెక్నీషియన్స్ దగ్గర చూసిన, ఆర్టిస్టులు చూస్తున్నా, ఎంతమంది విలన్స్, ఎంతమంది, యూ నేమ్ ద విలన్, హీ విల్ బి దేర్ ఇన్ ద ఫిల్మ్, యూ నేమ్ ది యాక్టర్ క్యారెక్టర్స్, దే విల్ బి దేర్ ఇన్ ద ఫిల్మ్. కామెడియన్స్ ఆల్మోస్ట్ ఆల్ ఉంటారు. యాక్చువల్గా దాని ముందు అంతఃపురంలో అన్నయ్యకి సౌందర్య సాంగ్ సూపర్ హిట్ సాంగ్. నా తర్వాత అంతపురం మన తర్వాత వచ్చింది. మన ఆఫీస్లోనే డిస్కషన్ జరిగేవి, అంతపురం డిస్కషన్. తమ్మారెడ్డి గారు కానీ వంశీ కానీ నా ఆఫీస్లో కూర్చొని అంతపురం చాలా డిస్కషన్లు జరిగాయి. మన తర్వాత అదే జమినీ వాళ్ళు. ఓకే. దాంట్లో కూడా ఒక మంచి సాంగ్ ఉంటుంది, చంపలకు సిగ్గంధం, యేసుదాస్ గారు, చిత్ర గారు పాడుంటారు, కోటి గారు. అన్బిలీవబుల్ ట్యూన్ అన్నయ్య ఇచ్చింది. మేకింగ్ కూడా చాలా బాగుంటుంది, బాగా చేసి ఉంటాను ఆ రోజుల్లో, సెటిల్ గిట్లేసి. అది మళ్ళీ ఫస్ట్ మెలోడీ అది. దాని తర్వాత అది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది ఇళయరాజా గారిది మన అంతపురంలో. అది ఇప్పటికీ వస్తూనే ఉంటుంది. అలాగే సొంత సినిమా చేయవలసి వచ్చింది, చేసాం. లక్కీగా మంచి పేరు వచ్చింది, సినిమాకి మంచి పేరు వచ్చింది, నంది అవార్డు కూడా వచ్చింది, జాతీయ సమైక్యత ఫిలిం అని. బట్ ఫైనాన్షియల్గా మీకు పెద్ద దెబ్బ కొట్టిందా అది? అక్కడి నుంచి అక్కడ పడాను, నేనే కాదు అందరూ స్ట్రగుల్ అయ్యారు. బాగా బాగా ఎఫెక్ట్ అయింది, కొంత తీర్చుకుంటూ అలాగూ. ఎందుకంటే మీకు తెలిసి అప్పుడంతా ఎక్కువ ఫైనాన్షియర్స్. అంటే జనరల్గా ఎలా ఉంటుందంటే సక్సెస్ వచ్చినప్పుడు ఎవరైనా పొగుడతారు, ఏదన్నా ఒక దెబ్బ తగిలినప్పుడు అందరూ అన్ని వేళ్ళు మన వైపే చూపిస్తుంటాయి. సో అలా ఇక్కడ ఏమైపోయిందంటే ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ ఫెయిల్ అన్నట్టు ఆ మాట ఎందుకని ఫెయిల్ అన్నాను. అలాగే మాది ఏమైందంటే సినిమా బాగుంది, 4 వారాలు ఆడింది, తప్పు చేయలేదు, అన్ని చేయలేదు, కానీ ఎంత పెట్టాలి అంత పెట్టకుండా ఎక్కువ పెట్టాం. బేసిక్లీ ప్రాబ్లమ్ ఇస్ ఇంత పెడితే హ్యాపీ, ఇంకొంచెం అంటే రిస్క్. 4 times 5 times అవ్వకూడదుగా. నాకు బాగా గుర్తు, ఎందుకు వీళ్ళకి సొంత సినిమా ఇప్పుడు హ్యాపీగా అందరూ బాగా ఎవరి వృత్తిలో వాళ్ళు బాగున్నారు, డబ్బింగ్లు బాగా చెప్పుకుంటున్నారు, సాయి కుమార్ హీరోగా బ్రహ్మాండంగా పోలీస్ స్టోరీ తర్వాత వరుసనన్నీ మంచి సినిమాలు చేస్తున్నాడు, ఈ టైంలో పోయి సొంత సినిమా చేసి చేతులు కాల్చుకోవాల్సిన అవసరం ఏంటి, ఇవన్నీ నా చెవులతో నేను విన్నాను. అవి మీ దాకా వచ్చినాయా? వచ్చాయి, పెద్ద పెద్ద వాళ్ళు చెప్పినవి వచ్చాయి, వినిపించే జరిగాయి. ఓకే, కొన్ని చోట్ల హర్ట్ అయ్యాం, కొన్ని చోట్ల లేదు, కానీ ప్రయత్నమే కదా, తెలియదేముంది. ఇప్పుడు నా కథ నేను బయట వాళ్ళు అంటాం వేరు, అది వదిలేసేయండి. ఇంట్లో వాళ్ళు ఎవరన్నా ఈ అయ్యప్ప వల్లనే కదా ఇలా అయిందని ఎవరన్నా అన్నారా? లేదు, నాకు తెలిసి ఆ రోజుల్లో అయితే ఎవరు అమ్మ పాప ఆ మొక్క కూడా అనలేదు. అది కామెడీగా జోక్ చేశారు తప్ప బ్లేమ్ అయితే అయినట్టు నేను ఎప్పుడు వినలేదు, వింటాను కూడా అనుకోను. బర్నింగ్ అనేది అలా ఉంది కాబట్టి అదే, ఎందుకంటే అదొక ప్రయత్నం అండి. ఇట్స్ నాట్ లైక్ దట్ కదా. ఇప్పుడు సినిమాలో వస్తాం, సినిమాలనే కాదు చాలా బిజినెస్లు చేస్తాం. నేను చాలా చిన్న చిన్న బిజినెస్ చేసుకున్నాను, అంటే సర్వైవల్ బిజినెస్. ఏదో మన పెద్ద స్థావరం చేసి రియల్ ఎస్టేట్ అలా ఎప్పుడు చేయలేదండి. ఎవరో చిన్న స్మాల్ టర్మ్ బిజినెస్ అంటాడు, ఇంత పెట్టు వస్తుంది అంటాడు, అలాంటివి చేసుకుంటూ ఉంటాం. మల్టిపుల్ మ్యాథమెటిక్స్. ఎన్నేళ్ళు పట్టింది మళ్ళీ ఫ్యామిలీ మొత్తం కోలుకోవడానికి? It took its own course of time and it took almost 5 to 6, 7 years almost all to clear. ఎందుకంటే పెద్ద అమౌంట్ కదా, పెద్ద అమౌంట్ నాట్ ఇన్ వన్ ప్లేస్. సో అది కూడా మాకు పార్ట్ మీకు ఒక 30, అక్కడ ఒక 50, ఆయనకు 20, ఆ టైప్లో మొత్తం టోటల్ మీద 3 అంటే మొత్తం క్లియర్. ఇప్పుడు క్లియర్ అవుతానే కదా. క్లియర్ కాదు, మొత్తం ఒక 3 కొట్టిందా? 360, 354 ఎంత నాకు బాగా గుర్తుంది ల్యాబ్లో. మా నాన్న చెప్పిన మాట కూడా నాకు బాగా గుర్తుంది ఆ రోజు. అప్పుడు ప్రసాద్ ల్యాబ్ ఎదుర్కొంటే ఒక చిన్న గుట్టలా ఉండేది మనకి, ఓపెన్ గ్రీన్ గ్రాస్లో ఒక చిన్న హిల్లా ఉండేది, గుర్తుంది మీకు? అక్కడ పడుకున్నా వచ్చి తెల్లవారుజాను ప్రింట్స్ వెళ్తున్నాయి, ఇంకా ఒక రాయలసీమ ప్రింట్లు వెళ్ళాలా కొన్ని, అది దానికి సంతం పెడితే పని అయిపోయింది. అప్పటికి 1 day లేట్ కూడా అయింది రిలీజ్. అదో పెద్ద దెబ్బ మనకి. అప్పుడు 9th రిలీజ్ అవ్వాల్సింది 10th రిలీజ్ అయింది. సరే ఇది నాన్న కూడా పాప అంతవరకు ఓపిక ఉండి ఇంకా ఓపికపోయింది. ఆయనకి 3:30, 4 అయింది పొద్దున. ఇంకా అది చూసుకోరా, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పి రా అన్నారు. వెళ్ళాను, రిలీజ్ అవుతుంది, మార్నింగ్ షో చూద్దాం, వచ్చి పడుకో కట్టేపు అన్నారు. ఓకే నాన్న. ఎంత పోయింది తెలుసా అన్నారు. ఇంక ఇప్పుడు ఇచ్చాడు క్యాషియర్ 354 ఎంత గుర్తుంది చిల్లర. ఎక్కడ పోగొట్టుకున్నావు అన్నారు. ఈ రోజుకి ఇంకా రిలీజ్ అవ్వాలా, రేపు రావచ్చు, అది వేరే విషయం. పెట్టుబడి పెట్టావు, వస్తుంది రావచ్చు తెలీదు.
దీని గురించి బయట ఎక్కడ వెళ్ళి వెతుక్కోవద్దే ఆ పోయిన డబ్బుల్ని అంటే బేసిక్గా ఆయన కొంచెం భయం కూడా ఉండింది. ఇంకా ఫాస్ట్ మనీకి వెళ్తాడేమో వీడు, ఎందుకంటే స్పీడ్ కదా, ఫాస్ట్ మనీకి వెళ్ళిపోతాడేమో. ఫాస్ట్ మనీ అంటే తెలుసు కదా మీకు, ఇంకా ఏదైనా ఎనీథింగ్ కెన్ హ్యాపన్. వద్దని చెప్పి కంట్రోల్ చేయడానికి నీ పర్సు నీ ఫ్రెండ్ ఇంట్లో వదిలేసుకున్నావు అనుకో, నువ్వు వెళ్ళి ఇంకెక్కడో ఆఫీస్లో వెతుకున్నావు దొరకదు, ఫ్రెండ్ ఇంటికి వెళ్ళి వెతుక్కోవాలి. అలాగూ ఎక్కడ పోయిందో అక్కడే వెతుక్కో, నీకు తిరిగి ఇస్తున్నాను అన్నారు. ఆ మాట నాకు బాగా, నేను అందుకే ఎప్పుడు మళ్ళీ ఇండస్ట్రీని వదిలేసి వెళ్ళిపోలేదు. మనకు నష్టం అప్పుడు ఆ కోపం రాలా, ఏమీ రాలా. ఈ ప్లేడ్ వన్ గేమ్, డిడ్ వర్క్ అవుట్. ఫ్యూచర్కి చాలా ఉందిగా చూసుకున్నాను, తీసాను. ఇమ్మీడియట్గా ఐ డెంట్ ఈవెన్ ట్రై టు డూ ప్రొడక్షన్. సో నాన్నగారు ఆ మాట అన్నారు, మరి సాయి కుమార్ గారు ఏమన్నారు? నెక్స్ట్ డే వెళ్ళాను అనుకుంటున్నాను ఇంటికి. రిలీజ్ అయిన రోజు మార్నింగ్ షో అయిన తర్వాత నెక్స్ట్ డే వెళ్ళినట్టున్నాను. ఎలా ఉంది ఏంటి అని అడిగేటి వచ్చి షూటింగ్ వెళ్ళిపోతున్నాడు అనుకుంటా. బాగుంది ఈశ్వర అయిపోయింది నెక్స్ట్ అని ఒక టైటిల్ చెప్పాడు, బీప్ అనమాట. సరదాకి అని నా వేసి వెళ్ళిపోయాడు అంతే. ఇంకా నెవర్ హీ గేవ్ దాని గురించి ఎందుకు అయింది ఏమైంది దాని గురించి చిన్న పోస్ట్ మార్టం చేయడం కానీ డిస్కషన్ చేయడం కానీ ఈ రోజు వరకు జరగదు. అది నిజం. ఇంకా నేను చెప్పకపోయినా అది అక్షరాలు నిజం. ఎందుకంటే ఎక్కడ మిస్ అయింది, ఎక్కడ ఇది వచ్చింది, నేను కూడా అండి ఐ నెవర్ వెంట్ టు అకౌంట్స్. ఎందుకంటే ఐ నో ఓపెన్గానే కనిపించేస్తుంది. దగ్గర దగ్గర 1.5 year, మోర్ దెన్ 1.5 year దగ్గర. ఆ రోజుల్లో 130,000 అడుగులు ఎక్స్పోజ్, 130,000 అడుగులు ఎక్స్పోజ్ అంటే మీరు ఆలోచించారు. అంటే ఆ సెటప్ వల్ల దానివల్ల దీనివల్ల ఇట్స్ నాట్ బికాస్ ఆఫ్ ఇది. కథలో ఎక్కువ హెవీనెస్ ఉండింది. 40 మంది ఆర్టిస్ట్, ఎంతమంది విలన్స్ చెప్పాను ఇందాక. సో తప్పలే డీటెయిల్స్కి వెళ్తాం, ఎడిటింగ్ రూమ్లో చూసుకుందాం అని చెప్పి గౌతమ్ రాజు గారు ఎడిటర్. సో అలా జరిగింది. ఓకే, బట్ వెళ్తున్న కొద్ది స్పీడ్ బ్రేకర్స్ ఇక, నాట్ డెడ్ ఎండ్స్. ఎప్పుడు డెడ్ ఎండ్ అనుకోవాలి దేన్ని. ఓకే, పెద్ద స్పీడ్ బ్రేకర్ కింద కూడా తగిలింది కారుకి అనుకుని వెళ్తూ ఉంటాం. కొన్ని స్మూత్గా టకటకటక కారు వస్తాయి, కొన్ని పెద్దగా అసలు వెళ్ళనివ్వు. ఆ సినిమా తర్వాత ఎలా ఉండేది నీ మానసిక పరిస్థితి? నథింగ్, నేను కొంచెం దాంట్లో కూల్ ఫెలోనే. ఎందుకంటే బేసికల్లీ మనీ, డబ్బు పెట్టాం, సంపాదించుకున్నాం, మళ్ళీ పెడతాం, సంపాదించుకుని మళ్ళీ పెట్టేదిగా. కాకపోతే ఆ పీరియడ్లో కొంచెం హెల్దీగా ఉంటుంది ఇది జర్నీ, స్ట్రగుల్తో ఉండదు. కొంచెం ఎక్కువ స్ట్రగులే చూసాము. ఇట్ హ్యాపెన్స్. ఎందుకంటే ఎంత 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 వచ్చినా ఇక్కడ సరిపోయేది, మనకుంటే ఉండేది కాదు కదా. ఏది తీసుకొచ్చినా ఇటు ఎంతో ఎవరికో ఒకరికి ఇవ్వాలి, ఎవరెవరు వెయిటింగ్లో ఉంటారు, ఎవరికి చెక్లు ఇచ్చి ఉంటాం, క్లియర్ చేయాలి. అప్పటికే ఒకసారి ఆపుంటాం, 4 సార్లు ఆపుంటాం. ఆల్ దీస్ థింగ్స్. ఇంట్రెస్ట్లో ఎంత కట్టుంటారు సుమారు? అదే కొంచెం తినింది, కాకపోతే అందరి దగ్గర కాదండి. ఇప్పుడు కొంతమందికి ఏమైపోయింది, లక్కీగా దాంట్లో 3.5లో ఆ రోజుకి సెటిల్మెంట్ ఎంత ఇవ్వాలో అంత క్లియర్ చేస్తే చాలు. అది ఇంట్రెస్ట్ తెచ్చినవి కావు. ఇట్ కెన్ బి వర్క్, ఇట్ కెన్ బి ఎఫెక్ట్, అలాంటివి. ఈ బయట తెచ్చామే వాటి కొంచెం పడింది. దాంట్లో కూడా మాలకొండ రెడ్డి గారని పాపం చాలా పెద్ద మనిషి, వాళ్ళు మొత్తం టీమే, వాళ్ళు టైము ఇచ్చారు. దాని తర్వాత ఒక 1 term 2 terms 3 terms వరకు పడింది. దాని తర్వాత 4 terms వరకు పడింది. దాని తర్వాత కొంచెం దే రెడ్యూస్డ్ అండ్ ఫైనల్గా వచ్చేసరికి వాళ్ళు కూడా ఒక చోట కట్ ఆఫ్ పెట్టుకుని ఆ కట్ ఆఫ్ వరకే సెటిల్మెంట్కి వెళ్ళాం. ఎందుకంటే అలా వెళ్తుంటుంది, ఎప్పటికీ ఇంకా రావడానికి అసలు తీరేది కాదు, రిస్క్ కూడా ఉంటుంది. వాళ్ళకి మన మీద ఏదో వెళ్తున్నాం చూస్తున్నారు కదా, వాళ్ళు ఎక్కడ పారిపోలేదు, ఎక్కడికి లేదు. సో స్ట్రగ్లింగ్ పీరియడ్, కానీ ఎందుకు ఫైనాన్షియలీ కొంచెం స్ట్రగుల్ అయిన పీరియడ్, దాంట్లో డౌట్ లేదు. మెంటల్లీ అంతే, మెంటల్లీ ఓకే, అయ్యో చేసామని. ఎందుకు జనరల్గా ఏంటంటే రిపీట్ చేసేస్తారు టపా 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 అని. నేను దాని జోలికి వెళ్ళా కాదు. కొంతకాలం హ్యాపీగా డైరెక్షన్ చేసుకుంటూ దుర్గదౌలి అని అటు ఇలా చేసుకుంటూ వెళ్ళిపోతూ వచ్చా. మన హైదరాబాద్ అని, తెలుగు మన రాజు మాస్టర్ గారు అబ్బాయితో హైదరాబాద్ అని ఒక రెగ్యులర్ ఫిల్మ్ కాకుండా ఒక ఆర్ట్ ఫిల్మ్ని కమర్షియల్గా తీస్తే ఎలా ఉంటుందని ఫీల్తో తీసి వితౌట్ మేకప్ తీసిన సినిమాని హైదరాబాద్. ఒక ఒరిజినల్ స్క్రిప్ట్, ఒక ఇన్సిడెంట్ని తీసుకొచ్చి దాన్ని ఎలాబరేట్ చేసి దాన్ని కథగా మార్చి హైదరాబాద్ రోడ్స్ ఎలా జరుగుతుంది, అందుకే దానికి హైటెక్ సిటీ అని పెట్టి టెక్ని కొట్టి హై టెన్షన్ సిటీని కూడా పెట్టుంటాను అక్కడ. అంటే అక్కడ ఆ రోజుల్లో జరుగుతున్న రోడిజం మీద వాటి మీద వెళ్దాం. మీకు గుర్తుండే ఉంటుంది ఆ సినిమా, మంచి సినిమా అది కూడా. అలా లక్కీగా సినిమాలు చేసుకోవడం వల్ల కొంచెం అలా కాలక్షేపం అవుతూ ఉండింది. ఇట్ వాస్ గోయింగ్ ఆన్. మెల్లిగా వేరే థింగ్స్. నేను కొంచెం పొలిటికల్గా కూడా కర్ణాటకలో తిరుగుతుంటాను. సో నేను ఐ మీన్ టు బీజేపీ. ఇప్పుడు 2004 నుంచి నేను బీజేపీలో ఉంటున్నాను. సో
ఇంకా అవి ఇవి ఇంకా నా వర్క్లు. అది కాకుండా మన ఈగ తర్వాత సినిమా కూడా నేనే చేశాను. నేను చేశాను సుదీప్. వరదనాయక అని చెప్పి చాలా బాగా ఆడిన సినిమా. దాని తర్వాత అక్కడ కూడా సేమ్ ప్రాబ్లం అయింది. అంత హిట్ ఇచ్చినా కూడా నన్ను చూసి భయపడారు. ఎందుకంటే బడ్జెట్స్కి మళ్ళీ గిడ్జెట్లు అంటుంటారు. వీరా చేశాను ఒకటి రాము గారికి. ఎందుకంటే రాము గారు మీకు తెలుసు కదా, వాళ్ళు లేరు పాపం ఇప్పుడు. బట్ ఆయన కోటి రాము అంటారు, బాగా ఖర్చు పెట్టి తీసే బిగ్ ప్రొడ్యూసర్ ఆయన. సో మళ్ళీ ఆయన సినిమా చేశాను వీరా అని చెప్పి. అది కూడా ఓకే, కమర్షియల్గా బాగానే పే చేసింది. దాని తర్వాత అదే టైంలోనే నెక్స్ట్ డైరెక్షన్ చేద్దామని హంబాలే కాదనుకుంటున్న టైంలో ఈ కేజీఎఫ్లో దూరడం. అండ్ మధ్యలో కొంత అంటే వ్యక్తిగతంగా కూడా బ్యాడ్ హ్యాబిట్స్కి వెళ్ళటం అలా జరిగింది కదా, ఎందుకు? అంటే బ్యాడ్ హ్యాబిట్స్ అంటే బేసిక్ అంటే జనరల్గా బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నవే ఎన్హాన్స్ అవుతాయి కదా, ఉన్నవే రెగ్యులర్గా ఉన్నవే కొంచెం ఉంటుందిగా ఎన్హాన్స్ అవుతాయి కదా. అయితే ఈ టెన్షన్స్, ఈ ప్రాబ్లమ్స్, ఇవి ఈ ఫినాన్షియలీ ప్లస్ కొంచెం డబ్బులు కూడా వస్తూ ఉండేది. సరదాగా ఫ్రెండ్స్తో కూర్చోవడం, ఇలా ఇట్ వెంట్ లైక్ దాట్ అండి. అంతే. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్ అంటే ఏదైనా ఒకటి రిపీటెడ్గా చేసి ఇట్ బికమ్ ఏ బ్యాడ్ హ్యాబిట్ అండి, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ నార్మల్గా 2008లో పైనుంచి చూసి అన్నాడు, కలవాల్సిన కావాలి, కలిశాను 8లో కలిపి అక్కడి నుంచి అలా జర్నీ స్టార్ట్ అయ్యి వస్తాను. మీరు ఆ టాపిక్ వస్తాను కాబట్టి వస్తాను. అలాగా మళ్ళీ షేప్ అయ్యి మళ్ళీ రెగ్యులర్ పాత్రలోకి దిగిపోయాను. నౌ ఇట్స్ గోయింగ్ స్మూత్ అండ్ హెల్దీ. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ సాయి కుమార్ గారు కానీ రవి కానీ ఇద్దరికి 50 years ఇండస్ట్రీ కంప్లీట్ అయింది ఈ సంవత్సరం. ఇద్దరు కెరియర్, మీది 41, 42, వాళ్ళది 50 years. ఏంటి ఏమన్నా స్పెషల్ అకేషన్ లాగా ఏమన్నా ప్లాన్ చేస్తున్నారా ఏంటి? ఎలా? తలెవరు 15 నిన్న మొన్న కూలీ దీంట్లోనే వచ్చాను. ఇట్స్ కౌంట్, బట్ డెఫినెట్లీ ఓ మైల్ స్టోన్. ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా వాళ్ళకి డెఫినెట్గా 50 వచ్చేసరికి ఇట్ బి నైస్ టు చెయ్యాలి. డెఫినెట్గా ఇట్ షుడ్ బి ఏ థింగ్, బట్ లెట్స్ సీ. ఎందుకంటే ఉండే దీంట్లో ఆడియో ఫంక్షన్లకి ఈవెంట్స్కి ఆ సినిమా పనిచేసిన 50 మంది కనిపిస్తున్నారు, 50% కనిపిస్తున్నారు, 50 మంది 50% కనిపిస్తారు వచ్చేసరికి. బికాస్ ఆఫ్ ట్రాఫిక్, బికాస్ ఆఫ్ ఇవి. అదేదో లక్కీగా ఇప్పుడు ఈ మీడియా ద్వారానే చేస్తే బెటర్. కానీ ఎందుకంటే ఒక చోటు చేసి ఇట్స్ నాట్ పాసిబుల్. అందరూ రాలేరు, అందరూ చూడరు ఈవెంట్స్ అనేసరికి. అదో క్రేజ్ వస్తే తప్ప ఈ లైవ్లో యూట్యూబ్లో ఎక్కవు. కరెక్టే కదా. అందరినీ ఒక చోటు చేస్తే 150 సీట్లు ఉంటాయి. ఆ 150 సీట్లు కూర్చోబెట్టి మన ఏదో చెయ్యాలి. సో డెఫినెట్గా, కానీ ఒక విధంగా చెప్పాలంటే సెలబ్రేషన్ టైమే. ఎందుకంటే ఇంతకాలం ఒక్కొక్కరు పని చేసుకుంటూ వస్తున్నాం, ఇన్ని డిపార్ట్మెంట్స్ చూసుకుంటూ వస్తున్నాం. సో దాన్ని డెఫినెట్గా చెయ్యాలి. చూద్దాం. ప్లాన్ ఇంకా కంప్లీట్ అయినట్లేదుగా. 50s రన్నింగ్లో అయిపోయింది. సాయిది అయిపోయింది, 50 కంప్లీట్ అయిపోయింది. రవి అది ఇంకా రవిది కూడా ఆల్మోస్ట్ ఆల్ దగ్గర పడింది. ఎస్ సార్. సో ఇప్పుడు వాళ్ళిద్దరు కెరియర్ తీసుకుంటే వాళ్ళిద్దరు కెరియర్లో మీకు టాప్, సాయి గారి సినిమాల్లో ఇవి టాప్ అని అనిపించిన సినిమాలు ఏంటి? డెఫినెట్గా ఇప్పుడు నేను కేజీఎఫ్ ఎలా అంటానో పోలీస్ స్టోరీ, రవికి ఆరుముగ, అదే కంపేగౌడ, కర్ణాటకలో. నాకు కేజీఎఫ్. 3 కన్నడనే, 3 కన్నడ సినిమాలే. అమ్మగారు కర్ణాటక బార్డర్ నుంచి వచ్చినారు, మీకు తెలిసే ఉంటుంది. బాగేపల్లి. ఈ మధ్యనే భాగ్యనగర్ని మార్చేదాన్ని ఊరి పేరు కూడా. పల్లి అంటే తెలుగు వర్డ్గా ఉందని. అందులో పల్లి అంటే యాక్చువల్గా మనకు రాయలసీమ అదే. బైఫికేషన్లో కొంచెం అటు పెన్సిల్ మార్క్ అటు కొట్టడంతో అటు వెళ్ళిపోయింది. సో నాన్నగారు వైజాగ్ విజయనగరం నుంచి. సో అందుకేనేమో మాకు ఇక్కడ అక్కడ ఎప్పుడు నాన్న ఆశీర్వదిస్తుంటారు. ఒకవేళ కొంచెం అలా ఇలా అయితే అమ్మ ఆశీర్వదిస్తుంటారు, అంటే కర్ణాటక. సో బోత్ సైడ్స్ నుంచి మాకు ఎప్పుడు 2 కళ్ళు లాగా. పుట్టి పెరిగింది మేమందరం చెన్నై కాబట్టి అది ఎప్పుడు చెన్నై ఆ ఫ్రాగ్నెన్స్ ఎప్పుడు మాలో తగులుతూనే ఉంటుంది. సో ఈ 3 మాకు బట్ మీ ముగ్గురికి గొంతు అనేది ఒక వరం. ఆ కంగుమని మోగే ఆ వాయిస్ ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడ ఎంత దూరంలో ఉన్నా కూడా మీ ముగ్గురు వాయిస్ వినగానే. సో వాయిస్ పరంగా ఇప్పుడు రవి గారికి ఇక నన్ అదర్ దాన్ మన ఇది శ్యాంప్రసాద్ రెడ్డి గారి సినిమా మన బొమ్మాలి బొమ్మాలి.
సో ఇక సాయి కుమార్ గారు అయితే ఇక రాజశేఖర్ గారి సినిమాల దగ్గర నుంచి ఇక నెంబర్ ఆఫ్ సినిమా. సో మీకేంటి, మీరు కూడా డబ్బింగ్ చెప్పారు కదా? నేను చాలా చెప్పాను కానీ డబ్బింగ్లో అది ఏమైపోయింది అంటే బేసిక్లీ సార్ నాకు ఆ రోజు నేను డబ్బింగ్ సీరియస్గా తీసుకోవాలి. ఆ రోజులో కూడా సర్వైవల్ లాగే తీసుకున్నా. గ్యాప్ ఉంది అంటే లక్కీగా రైటర్స్ అందరూ మాకు వసంత్ కుమార్ గారు కానీ రాజశ్రీ గారు కానీ వెన్నెలగంటి గారు కానీ అందరూ మాకు తెలుసు కాబట్టి టక్కన అడగడం వెళ్ళిపోవడం చెప్పడం మామ అనడం వసంత్ కుమార్ గారు 2 రోజులు డబ్బింగ్ చేస్తే డబ్బులు వస్తుంది తీసుకెళ్ళిపోయి మళ్ళీ బిజీ అంటే అది వెళ్ళిపోవడం అలా. సో ఇట్ వెంట్ లైక్ దట్. నేను ఎప్పుడు ఎందుకంటే వీళ్ళందరూ సీరియస్గా చేసుకున్నారు కాబట్టి నాకు ప్రొఫెషన్ లాగా అయితే తీసుకోవాలి మీరు. ఎందుకంటే నాకు మోర్ ఐ వాంట్ టు కమ్ యాజ్ ఎ టెక్నికల్ ఇట్ సైడ్ రావాలి. నాకు ఎందుకో ఇంట్రెస్ట్. ఎందుకంటే అవి చిన్నప్పుడు చూస్తున్నాను డబ్బింగ్ థియేటర్ మా నాన్నతో వెళ్ళడం. ఇట్లా 5 మంది పిల్లలకి అదే ఎప్పుడో చోటు పంపిస్తారు కదా అమ్మ తీసుకెళ్ళండి మీతో పాటు అని. అలా ఎక్కువ డబ్బింగ్ థియేటర్లో కూర్చోవడం, ఆ చెమట్లు, ఆ నాప్కిన్లు, ఆ మైకులు మనకి ఎక్కలా సైలెంట్గా కూర్చోవాలి. అక్కడి నుంచి అదేదో నాకు ఒక చీకటి రూమ్లో పెద్ద స్క్రీన్ అది వచ్చే లూప్స్ ఇస్తాం. అప్పుడు ఒక లూప్ అది తిరుగుతానే ఉండే. మనకి సినిమా థియేటర్ చూస్తే అయిపోయేది ఆ ఏజ్ అది. ఇక్కడ చూస్తే ఒకటే షాట్ అని చెప్పి బయటకు వచ్చాము. అలాగూ అవన్నీ ఆ ఇరిటేషన్ ఏమో మరి అందుకనేమో తెలియదు కానీ లేకపోతే అలా ఉంటే ఎన్నో సినిమాలు చెప్పేసి ఉండొచ్చు. నేను చెప్పా దగ్గర 40, 50, 100 సినిమాలు దాకా పైన చెప్పి ఉంటాను. లెక్కలు చిన్నవి పెద్దవి విలన్స్ అవి ఇవి అని. రవి దగ్గర 3000 సినిమాలు చెప్పాడు కానీ 3000 సినిమాలు ఒకటే గుర్తుంటుంది ఎవరికైనా. తప్పని ఏంటి ఆ విషయం అంటే ఇమ్మీడియట్గా వదలబొమ్మాలి అంటారు. అలా ఇంకా అనేది అయితే చాలా ఉన్నాయి. ఇంకోసం ఏ అంటారు పెద్ద ఉన్నాయి. నాకు వచ్చేసరికి ఏంటంటే నాతోనే మొదలైంది ఆ అడ్వాంటేజ్. దట్ ఈస్ కేజీఎఫ్. ఏం వాయిస్ రా బాబు ఏంది అన్నది ఇప్పుడు వాళ్ళు ఎవరు బయట చెప్పుకుని వచ్చింది నాకు నా మీదే వచ్చింది. అది పెద్ద అడ్వాంటేజ్. సుమన్ గోలే చెప్పాడు రా, సోను సూద్ బాగా చెప్పాడు, ఇక్కడ అయిపోయి బాగా చెప్పాడు, ఎవరు ఆయనే చెప్పుకున్నాడట. సో ఇట్ వాస్ లైక్ దట్. ఇతర వాయిస్ ఏంట్రా బాబు అంతుంది అంటే అలా ఇట్ గాట్ లైక్ దట్ కనెక్టెడ్. సో నాకే పెద్ద అడ్వాంటేజ్ అయిపోయింది. నేను అప్పుడు దాచుకోవడం వల్ల ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల నా వాయిస్ ఎందుకంటే సార్ వాయిస్ ఒకేలా ఉన్నా కూడా చిన్న టింజ్లో తేడాలు వస్తాయి. ఒక్కొక్కరికి ఒక చిన్న డిఫరెన్స్ ఉంటుంది, మాడ్యులేషన్ డిఫరెన్స్ ఉంటుంది. నాకు వచ్చేసరికి నా సబ్బూఫర్ ఎక్కువ మీరు దుమ్ము అంటుంటుంది, బేస్ కొంచెం ఎక్కువ ఉంటుంది. అది కంట్రోల్ కూడా చేయను నేను. అది ఇంకెవరు చెప్పినా అలవాటు పడిపోయారు ఇప్పుడు జనం. ఇప్పుడు ఇంకెవరైనా చెప్తే ఎక్కదు నా బాడీ మీద. నేనేమి అంత ఉండను కానీ వేషాలన్నీ అలా ఉంటాయి. బట్ నా వాయిస్ వల్ల ఏంటంటే ఇంపాక్ట్ కూర్చుని పోయి లక్కీగా అదొక అడ్వాంటేజ్ కూడా అయింది నాకు యాజ్ అన్ యాక్టర్. నేను వీళ్ళందరూ కూడా నేను చెప్పుకోవడం ఆ 3 లాంగ్వేజ్ నేనే చెప్పుకుంటా. తెలుగు అవనండి, ఇప్పుడు మదర్ లాంగ్వేజ్ తెలుగు అవుతే తమిళ్ కన్నడ నేనే చెప్పుకుంటా. అలా 3 లాంగ్వేజ్లు నేను చెప్పుకుంటాను కాబట్టి బాగా అలవాటు అయిపోయింది. ప్లస్ నాకు వచ్చే క్యారెక్టర్లు కూడా నేను మోర్ ఆఫ్ ఐ విల్ బి నరేటింగ్ ది స్క్రిప్ట్స్. కొంచెం వేషాల్లో కూడా అలా ఉంటాయి. ముందు కనుక నేను లేకపోయినా నా వాయిస్ క్యారీ అవుతూ ఉంటుంది. రాసుకోవడం వాళ్ళు రాసుకుంటున్నారు. ఎందుకంటే ఒక్కొక్క ఆర్టిస్ట్ ఒక అడ్వాంటేజ్ తీసుకోవడమే కదా వాళ్ళ పని, రైటర్స్ పని. అలాగేంటంటే నా వాయిస్ నాకు బాగా 100% అది ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వకపోవడం వల్ల వెన్ ఐ బికమ్ రెగ్యులర్ యాక్టర్ మై వాయిస్ ఇస్ హెల్పింగ్ ఫర్ మై యాక్టింగ్ కెరియర్. ఎందుకంటే అప్పుడు వచ్చే వాళ్ళందరికీ అది లేదుగా. ఇప్పుడు మ్యాక్సిమం బాంబే నుంచి వచ్చే వాళ్ళందరికీ డబ్బింగే. మేమే సగం చెప్పాము దాంట్లో. అలా మీరు తీసుకుంటే నాకుండే అడ్వాంటేజ్ అంటే డబ్బింగ్. సో లొకేషన్లో నాకు ఐఎమ్ కాన్ఫిడెంట్ డబ్బింగ్ ఉంటుంది అక్కడ చూసుకోవచ్చు అని కాన్ఫిడెన్స్ ఒకటి ఉంటుంది. చిన్న అప్ అండ్ డౌన్స్ చేసుకోవడం అని మనకు తెలుసు కాబట్టి లక్కీగా బ్లడ్లో నాన్నగారి దగ్గర నుంచి వచ్చింది కాబట్టి అది ప్రాబ్లం అవ్వలేదు నాకు. సో బస్ నా వాయిస్ నాకే పెద్ద అడ్వాంటేజ్. యాక్టర్ అనే అయ్యప్పకి బాగా అడ్వాంటేజ్ అయిపోయింది. ఇప్పుడు నాన్నగారు, అమ్మగారు, శర్మ గారు, జ్యోతి గారు వాళ్ళ కెరియరు ఇవన్నీ ఆయన ఓపెన్గా చాలాసార్లు చెప్పారు. మాకు కొన్ని నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూల్లో కూడా చెప్పారు వాళ్ళు ఎంత స్ట్రగుల్ పడింది. ఇవన్నీ అందరికీ తెలిసిన విషయాలు. ఇక ఆ తర్వాత సాయి కుమార్ గారు, ఇక మీ జనరేషను, మీ ముగ్గురు ఆర్టిస్టులుగా కానీ డబ్బింగ్ కానీ ఇక మీరు డైరెక్టరు, ఈవెన్ రవి కూడా డైరెక్ట్ చేసినట్టున్నాడుగా ఒక సినిమా చేసాడు, ఇంకోటి కూడా చేస్తున్నాడు. సో ఈ జనరేషను మీరు ఈశ్వరల్లా తర్వాత ఒక సర్టెన్ పీరియడ్ స్ట్రగుల్ ఫేస్ చేశారు. ఇక ఆ తర్వాత జనరేషన్ వస్తే సాయి కుమార్ గారి అబ్బాయి అది తను స్ట్రగుల్ అంటే అఫ్కోర్స్ ఫైనాన్షియల్ స్ట్రగుల్ పక్కన పెడితే ఆర్టిస్ట్గా సక్సెస్ అనేది ఎవరికైనా ఒక బూస్ట్ ఇస్తుంది. తన కెరియర్ ఎందుకు ఊపందుకోలేదు? ఒక ఫ్యామిలీ మెంబర్గా కానీ లేదంటే ఒక డైరెక్టర్గా కానీ ఏమైనా అనలైజ్ చేయగలవా?
అల్టిమేట్గా ఇది ఎంటర్టైన్మెంట్ మీడియా. వీఆర్ హియర్ టు ఎంటర్టైన్ పీపుల్ ఆన్ దట్ పర్టికులర్ గివెన్ డే. పీపుల్ కమ్ టు వాచ్ ఫిల్మ్స్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ది మూడ్ ఆఫ్ ది ఆడియన్ ఇస్ డిఫరెంట్ అండి. ఎప్పుడైనా సరే మూడ్ ఆఫ్ ది ఆడియన్ అందరూ ఒకేలా వచ్చి కూర్చొని ఉంటారు. ఒక్కొక్కరు ఒక ప్రాబ్లం, బస్ లేట్ అయింది, ఇంకా టైం ఉంది, నువ్వు వచ్చి సినిమా చూసేవాడు ఉంటాడు. సో ఓవరాల్ వాళ్ళందరినీ ఇప్పుడు సర్కస్ తీసుకున్నాం అనుకోండి, సర్కస్లో మొత్తం అవి ఇవి అవి ఇవి ఇవి ఈ రోపులు చేసి ఇష్టం ఉండదు, కళ్ళు మూసుకునే ఉంటారు వాళ్ళు. కింద జంతువులు వస్తే చూస్తారు. అలాగూ సినిమా అన్నది కూడా అంతే. ఇట్ గోస్ విత్ ది మూడ్ ఆఫ్ ది ఆడియన్. వాడికి నచ్చిందంటే ఎవరు పక్కన వాడు బయట వాడు ఎవరిని అడగడు, వాడే ఒక రిజల్ట్ వస్తాడు కదా. నిజం ఇది. ఆ రోజుల నుంచి ఈ రోజు వరకు వాడికి నచ్చిందంటే వాడికి నచ్చింది అంతే. పక్కన వాడు నచ్చకపోవచ్చు, వాడికి నచ్చచ్చు. ముందు వాడికి తెగ నచ్చచ్చు, వెనకాల వాడికి అస్సలు నచ్చకపోవచ్చు. దిస్ ఇస్ ది సినిమా. కనెక్టింగ్ పాయింట్ ఈ సినిమా. నేనేమంటానంటే ఎవ్రీథింగ్ ఈజ్ దేర్ ఫర్ ఎవ్రీ ఫిల్మ్. అన్ని సినిమాలకి అందరి దగ్గర అన్నీ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్ దగ్గర నుంచి, ఆ కెమెరామెన్ దగ్గర నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ దగ్గర నుంచి, మ్యూజిషియన్స్ దగ్గర నుంచి అన్నీ ఉంటాయి. సినిమా గెలవట్లేదు అంటే ఎందుకు గెలవట్లేదు అంటే ఆ కథకి కనెక్ట్ అవ్వకపోవడం ఒకటే రీజన్. ఇంకేమీ కాదు. ఇట్స్ బిట్వీన్ ది కథ అండ్ ది ఆడియన్. ఇది కనెక్ట్ అయిందంటే అక్కడ ఏ హీరోని చూడరు, ఎంత ప్రొడక్షన్ అయిందో చూడరు, ఇవేవి ఉండవు కదా. చిన్న సినిమా పాప హిట్లు అవుతూ ఉంటాయి. రేటెడ్గా ఒక కన్నడ సినిమా ఒక టీచర్లకు తీశారు, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ హిట్స్. అక్కడ ఎంత చేస్తుందో ఎవరికి అర్థం కావట్లేదు. అన్ని రికార్డ్స్ బద్దలు కొడుతుంది కూడా అంటున్నారు వెళ్తున్న పేస్ చూస్తుంటే. సో ఇక్కడ ఏం కనెక్ట్ అయ్యారు? మరి పెద్ద సినిమాలు వస్తున్నాయిగా, అది ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు? ఒకసారి పెద్ద సినిమాలు కనెక్ట్ అయిపోతాయి, విపరీతంగా కనెక్ట్ అయిపోతాయి. సో ఎప్పుడు ఏంటంటే పెద్ద చిన్న ఇవన్నీ ఏంటంటే మ్యాథమెటికల్ అండి. హౌ మచ్ యూ కెప్ట్, హౌ మచ్ టు గెట్ బ్యాక్. ఇది సినిమా ఆడియన్కి ఇదేం సంబంధం లేదు. వాడికి కావాల్సిన కథ ఇస్తే, వాడికి కావాల్సినట్టు వాళ్ళ అటెన్షన్ని 2.5 hours మనం తిప్పుకొని వాడు లెఫ్ట్ రైట్ ఫోన్ చూడకుండా ఉండగలిగితే ఇట్స్ బిగ్ హిట్ ఫిల్మ్. అంటే ఆ కథల ఎంపిక కథే అన్నది నా పాయింట్, ఇంకేది కాదు. అది ఒకసారి మిస్ఫైర్ అవుతుంది. నేను చేసిన నేను ఇట్లేం కావాలి, నేను డైరెక్ట్ చేసిన నేను సూపర్ హిట్లు ఏం కావాలి, ఇవాళ నేను చెప్పుకోవాల్సి వస్తుంది కొన్ని సినిమాల గురించి నేను చేశాను. మీరు సినిమా చూస్తే చాలా మంచి సినిమా అంటారు. అది ఎందుకు అంటే ఇంకా అదర్ థింగ్స్ వస్తాయి మళ్ళీ. బట్ బేసిక్గా ఏ థింగ్స్ ఉన్నా ఆడియన్ కథకి కనెక్ట్ అయిపోతే ఏది ఆపదు. అది మాత్రం ఫర్ ష్యూర్. పోస్టర్లు అవసరం లేదు, ఫ్లెక్స్లు అవసరం లేదు, టీవీలో కానీ యూట్యూబ్లో కానీ ట్రైలర్ కూడా అవసరం లేదు. మౌత్లో వచ్చేస్తారు, మౌత్ పబ్లిసిటీ వచ్చేస్తారు జనం, సినిమా బాగుంది అంటే. సో కథ. ఇప్పుడు రవి కొడుకు కూడా హీరోగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు. షూటింగ్ ఆల్మోస్ట్ అలా అయిపోయింది అనుకుంటా కదా. అనుకుంటా. మీకిద్దరు అమ్మాయిలు కదా, అవును. సో వాళ్ళకి ఈ సైడ్ అసలు లేదా ఇంట్రెస్ట్? అంటే రైట్ నో అయితే ఇంకా చిన్న పిల్లలే. సో టూ ఎర్లీ టు డిసైడ్ దేర్ కెరియర్స్. ఫ్యూచర్లో అయితే డెఫినెట్గా దే విల్ బి కన్సిడర్డ్, వాళ్ళ ఐడియాస్ విల్ బి కన్సిడర్డ్. అంటే జనరల్గా ఏదైనా ఐడియాస్ అప్పుడు వాళ్ళ ఐడియా వచ్చినప్పుడు చెప్తే మాత్రం ఆ రోజున నా మూడు బట్టి దాన్ని బట్టి వాళ్ళు ఎలా వెళ్తాం అనుకుంటున్నారు బట్టి దాన్ని బట్టి ఉంటుంది సినిమా. అంటే ఇట్స్ నాట్ అలాని కాదు. ఎందుకంటే 100 నుంచి వారాలకు వచ్చేసింది సినిమా, వారాల నుంచి రోజుకి వచ్చేసింది సినిమా. రేపు ఓన్లీ కలెక్షన్కి వెళ్ళిపోతుంది సినిమా. ఆల్మోస్ట్ వెళ్ళిపోయింది, కలెక్షన్కి వెళ్ళిపోయింది ఇప్పుడు. అంతేగా, ఇంత బెటర్ని చేశారు అంతే. మధ్యలో ఇంకేది వచ్చినా నథింగ్ దేర్. సో స్పీడ్ అయిపోయింది. సో ఇన్ ఫ్యూచర్ ఇంకా వీళ్ళు చిన్నపిల్లే కాబట్టి ఇన్ ఫ్యూచర్ వీళ్ళకి వచ్చేసే వీళ్ళకి ఇంత ఆడపిల్ల కాబట్టి ఇంట్రెస్ట్ వచ్చినప్పటికీ ఇంకా స్పీడ్ అయిపోతుందేమో. ది థింగ్ ఇస్ వన్ ఫిల్మ్ ఇస్ ఇనఫ్ అన్ యాక్టర్. అంటే కెరియర్స్ అప్పుడు 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఉన్నవాళ్ళు 10 ఏళ్ళు 8 ఏళ్ళు 2 ఏళ్ళు చూసి మనం చూసుకుంటూ వచ్చాం కెరియర్ వైజ్. అలా వచ్చేసరికి వన్ ఫిల్మ్ చాలు, వన్ ఫిల్మ్ ఇస్ డూ విల్ డూ అనే రేంజ్కి వచ్చారనుకోండి, స్మాల్ కెరీర్స్ అవుతాయి కదా. అందుకే బేస్ వేసుకుంటూ వెళ్ళిపోయి మంచి కెరీర్ ఒకటి పెట్టుకుంటూ ఒకవేళ వాళ్ళకి అన్ని కొంచెం వాళ్ళు ఇటు ఏదైనా చేయాలనుకుంటే ఆ రోజుకి ఇట్ విల్ బి డిస్కషన్ అగైన్. బట్ ఇప్పుడు టూ ఎర్లీ టూ యంగ్. అంటే ఎందుకంటే పెద్ద 8th చదువుతుంది, కృష్ణజ్యోతి అమ్మగారి పేరే పెట్టాను. అదే ఇందాక మాట్లాడుతున్నప్పుడు చెప్తున్నాను. సో 2008 వరకు అలా వెళ్ళినది. అంటే నాట్ వెరీ డిస్టర్బెన్స్. అంటే మీరు అన్నట్టు నేనేదో బాగా ఇది అంటే అవేం లేవు, అది నథింగ్. ఏముంది ఒక 2 ఎక్స్ట్రా అలా అలా అంతే తప్ప. జనరల్గా ఏంటంటే ప్రతి
సక్సెస్ఫుల్ మెన్ వెనుక ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ ఉంటారని అంటారు కదా. సో మీ కెరియర్లో ఆ పాత్ర పోషించింది 100% సక్సెస్తో పాటు మీరు చెప్పినట్టు ఇందాక చెప్పిన పాయింట్ కంటిన్యూ చేస్తే ఒక డిసిప్లిన్ కూడా రావడానికి కారణం కూడా నా వైఫే కవిత అని. వాళ్ళు బేసికల్లీ ఎందుకు ఇంత ఇదిగా ఉంటుందంటే బేసికలీ మా మామగారు ఒక రిటైర్డ్ నేవల్ ఆఫీసర్. ఓకే. సో బేసికలీ అక్కడ వాళ్ళకి ఆ స్ట్రిక్ట్నెస్ ఆమెను అలవాటు అయిపోయి ఉంటాయి చిన్నప్పటి నుంచి. సో కరెక్ట్గా నా మీద ఇంప్లిమెంట్ చేయడం, దానివల్ల కొంచెం రైట్ ట్రాక్లోకి దిగిడిగిడి వెళ్తూ పక్క రోడ్లో వెళ్తున్నా మట్టి రోడ్లో వెళ్తున్నా అలా కొంచెం మళ్ళీ స్మూత్ ట్రాక్లోకి వచ్చి నైస్ హ్యాపీలీ 2008 I got married. ఓకే. ఈ మంత్ 24th August 24th is my wedding anniversary. సో తను టోటలీ హౌస్ వైఫ్ అండ్ రెండు పిల్లలు. అదే తన ప్రపంచంలాగంటే మోస్ట్ ఆక్యుపైడ్ లేడీ. బాగా అంటే ఖాళీగా కాకుండా ఎవ్రీథింగ్ హౌస్ హోల్డ్ థింగ్స్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ షీ విల్ ఓన్లీ టేక్ కేర్. అండ్ పిల్లలు 11లో పెద్దమ్మాయి పుట్టింది బెంగళూరులోనే, బికాస్ ఐ స్టేట్ బెంగళూరు అప్పుడు. సో 2011లో తనకి అమ్మగారి పేరు పెట్టాను. 6లో అమ్మగారు పోయారు. సో కృష్ణజ్యోతి అని చెప్పి అమ్మగారి పేరే పెట్టారు. దాని తర్వాత 2021లో ఐ వాజ్ బ్లెస్డ్ సెకండ్ డాటర్. తను ఇప్పుడు జస్ట్ స్టార్టెడ్ స్కూల్ వెళ్తుంది. తనకి మనుశ్రీ అని చెప్పి లక్ష్మీదేవి పేరు పెట్టి మనుశ్రీ. అంటే జనరల్గా సొసైటీలో బంధాలకి అనుబంధాలకి చాలా ఇదే అంటే షార్ట్ ఇది అసలు ఆ బంధాల అనుబంధాలు మర్చిపోతున్నారు. సో ఇప్పుడు మీ ఫ్యామిలీలో మీ అన్నదమ్ముల బంధము అలాగే టోటల్ ఫ్యామిలీ అనుబంధం అంటే ఎలా ఉంది అసలు? అంటే ఎప్పుడైనా ఒకటేనండి, వెన్ యూ డోంట్ ఇప్పుడు ఆ ఓపెన్నెస్గా ఉండడం మెయిన్ అదే కదా. మొత్తం అందరం వాట్ యూ కాల్ ఇట్ ఒక డిసిషన్ మేకింగ్ కానీ వాటికి కానీ వీటికి కానీ ఆ ఫస్ట్ స్టెప్ బిగినింగ్ జరుగుతున్నప్పుడు ఒక డిస్కషన్. దాని తర్వాత అందరికీ వాళ్ళ పిల్లలు పుట్టిస్తుంటారు, వాళ్ళు పెద్దలు అవుతుంటారు, వాళ్ళు డిసిషన్ మేకర్ అవుతుంటారు. అందరికీ ఎవరికైనా సరే. ఇప్పుడు నా పెద్ద అమ్మాయి ఇప్పుడు 8 చదువుతుంది. ఇంకా 4 ఏళ్ళు అవుతాయి షీ విల్ స్టార్ట్ డిక్టేటింగ్ మీ ఆల్సో. ఇట్ హ్యాపన్స్. సో దాంట్లో ఏంటంటే అందరూ ఒకే చోటు ఉంటూ ఒకే ఇండస్ట్రీలో ఉంటూ ఎక్కడ ఎవరు ఏ యాంగిల్లో కూడా అన్వాంటెడ్ నేమ్ తెచ్చుకోకుండా ఉండడమే బేసికల్లీ మంచి బంధాల్లో ఉన్నట్టే. ఎందుకంటే మమ్మల్ని పెంచడమే అలా పెంచారు వాళ్ళిద్దరు. అమ్మ నా ఇద్దరు ఏంటంటే నువ్వు కలిసి పూసేసుకుని అక్కర్లేదు, దూరం అయిపోవాలి అవసరం లేదు. అవసరమైనప్పుడు అవసరం ఎప్పుడూ ఉంటుంది, కానీ ఎంతవరకు ఉండాలి, ఎంతవరకు వెళ్తుంటాం, ఎంతవరకు వెళ్తుంటాం. ఎందుకంటే ముగ్గురు ఆల్మోస్ట్ ఆల్ 3 క్యారెక్టర్ యాక్టర్స్ టుడే, అంతే కదా. సో క్యారెక్టర్ యాక్టర్స్ మీకు తెలుసు ఎలా ఉంటుందో. డేట్ అక్కడ ఇక్కడ ఉంటాం. నేను ఎక్కడో ఉంటే తన మా ఇంట్లో ఫంక్షన్ నువ్వు రాలేదు, అలాంటివి అనమాట. నేను అన్నీ అనలేను. ఇవాళ కజిన్ వాళ్ళ ఇంట్లో పెళ్ళి నాకు కుదరలేదు, ఎందుకంటే బేసిక్లీ బెంగళూరు ఉండింది, హాస్పిటల్ క్యాన్సిల్ అయింది. సో రేపు వెళ్ళిపోతాను మార్నింగ్. ఇవాళ వాళ్ళకి ఏదో ప్రాబ్లం వచ్చి క్యాన్సిల్ అయింది, లేకపోతే వెళ్ళిపోవాలి మార్నింగ్ ఫస్ట్ ఫ్లైట్కి వెళ్ళిపోయేవాడిని. సో అలాగే ఏంటంటే ఆ టైంలో అర్థం చేసుకున్న వాళ్ళు ఆ టైంలో ఇది చేసుకున్న వాళ్ళే కదా. అప్పుడే కాదు, ఇప్పుడు లేని వాళ్ళు ఎలా అడుగుతారు. అది ఇంకోటి ఏదో వేరే డిస్టర్బెన్స్ చెప్తున్నా. అక్కడ కూడా ఏమి రాకుండా కొంచెం స్మూత్గా వెళ్తుంది అంటేనే దట్స్ ఎ గుడ్ రిలేషన్షిప్ ఇన్ బిట్వీన్ అన్నది నా ఫీలింగ్. ప్రతి చిన్న దగ్గర ఏదో ఇష్యూలు అయిపోయి అలా కాకుండా వెన్ ఇట్ నీడెడ్ యూ షుడ్ షో ఇట్ అన్నది కాన్సెప్ట్. ఊరికే చూపించిన కూడా వేస్తే. ఓకే. సో మీ ఫ్యామిలీని కానీ మిమ్మల్ని మీ అందరినీ ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి అంటే వాయిస్లో కానీ యాక్టింగ్లో కానీ మిమ్మల్ని స్ఫూర్తిగా తీసుకోవాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి? బేసికల్లీ నమ్మకం. ఎవరికి వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకు ఒక నమ్మకం డెఫినెట్గా ఉండాలి. వీ కెన్ డూ దిస్, వీ విల్ డూ దిస్. ప్రిపరేషన్ 100% కావాలి. దానికి వాళ్ళు అనుకున్న దానికి ఒక ప్రిపరేషన్ ఉంటుంది. ఆ ప్రిపరేషన్ చేసుకోకపోతే అది మిర్రర్ దగ్గర నుంచి చేసుకోవచ్చు. యాజ్ యాక్టర్ టెక్నికల్గా ఉన్నప్పుడు ఎక్కువ ఇవాళ ఉండే అడ్వాంటేజెస్ ఉంది కాబట్టి మోర్ తెలుసుకోవడం, రీసెర్చ్ చాలా ఇంపార్టెంట్. మూడోది వెయిటింగ్ ఫర్ ద టైం, అది చాలా ఇంపార్టెంట్. అండర్లైన్ చేసుకో. వచ్చిన రోజు ఎవరో అయిపోలే. రజనీకాంత్ గారికి వచ్చిన రోజు తెలియదు ఆయన ఈ రోజున ఇంత పెద్ద పొజిషన్లో ఉంటారని.
దీనికి కూడా ఒక టైం పీరియడ్ లేదండి. బేసిక్లీ ఐ వాంట్ టు టెల్ టు ది నెక్స్ట్ జనరేషన్ హూ ఆర్ కమింగ్ ఇన్ టు ది సినిమానే కాదు ఎక్కడికి వెళ్ళినా కూడా బేసిక్గా సినిమా ఏంటంటే ఇక్కడే మనం ఈ ఫ్రైడే అయిపోవాలని చెప్పి డేట్ రాసుకొని రావట్లా. అది ఏ ఫ్రైడే తెలియక మనం కొట్టుకుంటూ ఉంటాం. ఈ ఫ్రైడే అయిపోవాలి అనడానికి అక్కడ ఏమి మన ఇష్టం కాదు అక్కడ. అందుకని ఎవ్రీ ఫ్రైడే ఇస్ న్యూ ఫ్రైడే ఫర్ యూ, ఎవ్రీ ఫ్రైడే ఇస్ గుడ్ ఫ్రైడే ఫర్ యూ. ఇఫ్ ఇట్ ఈస్ యువర్ ఫ్రైడే ఇట్స్ గోయింగ్ టు డూ వండర్స్ ఇన్ ది ఫిల్మ్ ఇండస్ట్రీ. అంతే. కాకపోతే దానికి కావాల్సిన ప్రిపరేషన్, దానికి కావాల్సిన ఏమంటారు దాన్ని వెయిటింగ్ చాలా ఇంపార్టెంట్. రాగానే అయిపోవాలి ఓర్పు అనేది లేకపోతే చాలా ఇంపాసిబుల్ సినిమా ఇండస్ట్రీ. అది మాత్రం 100% చెప్తాను. ఎందుకు ఎప్పుడు ఎవరికి ఎలా వస్తుందో తెలియదు. ఇప్పుడు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను ఐ థాట్ ఐల్ బి డైరెక్టింగ్ ఫిల్మ్స్ ప్లస్ నాకు బేసిక్గా నేను గురుగారికి దాసనాథ్ గారు ప్రామిస్ చేసినట్టు నేను ఎవరినైనా సినిమా అడగలేదు. నేను ఆయన ప్రామిస్ చేశాను ఒక చిన్న ఇన్సిడెంట్లో. నేను బిఫోర్ బికమింగ్ డైరెక్టర్ మా ఇద్దరి మధ్య ఒక చిన్న కాన్వర్సేషన్లో గురుగారు ప్రామిస్ చేసి ఉంటారు. నించున్నాను, బేసిక్గా నించున్నాను, కూర్చోలేదు. అప్పుడు తిట్టి కూర్చోబెట్టారు ఆయన. అది మనకి అంతకుముందు మన కెమెరా వచ్చాడు కాబట్టి వీటికి అలాగే తెలుసు కదా. వెళ్ళిపోయి ఇన్విటేషన్ ఇచ్చేసి నించున్నాను. అవి ఎవరో ఉన్నారు గెస్ట్, ఆయన పొలిటీషియన్ గెస్ట్ ఎవరు, కూర్చోమ్మా అన్నారు. కూర్చోన్నారు. మనకు అలవాట్లేదు కూర్చోడం, కాస్త కింద కూర్చుంటారు తప్ప వీకులకి ఎప్పుడు కూర్చోలే ఆయన దగ్గర. అప్పుడు ఆ రోజు వరకు కూర్చో అన్నారు. 3 సార్లు కోపం కూర్చో అన్నారు. మీకు తెలుసు కదా, కూర్చో అన్నారు. తప్పకుండా కూర్చున్నా. అది ఎడ్జ్ కూర్చున్నా సీట్కి. ఇంకా పరిచయం చేశారు. నా కొలీగ్ డైరెక్టర్ అన్నారు. 5 నిమిషాలు అన్నారు. వాళ్ళు పంపించారు. ఆయన ఫ్లైట్కి వెళ్ళాలి బెంగళూరుకి అని చెప్పి. నేను బెంగళూరు ఎయిర్పోర్ట్కి వెళ్తూ వచ్చాను. ఆయన దగ్గర ఆయనకి ప్రోగ్రామ్ తెలుసు. చెన్నై కేకనగర్ ఆఫీస్లో. నువ్వు ఆల్రెడీ ఒక సింహాసనం మీద కూర్చుంటున్నావు. అదే దర్శకత్వం. నీ వల్ల ఆ సింహాసనం కించపరచొద్దు. సింహంలో కూర్చో, సింహంలో ఉండు. ఏ రోజైతే నువ్వు కొంచెం తగ్గిస్తున్నావు అనుకుంటున్నావో అక్కడి నుంచి దిగి తప్పుకో. అక్కడ కూర్చొని చేయొద్దు. అది నేనైనా అంతే, నువ్వైనా అంతే. ఇవాళ నుంచి నువ్వు దర్శకుడివి, చూసాను ఇన్విటేషన్లో, ఇలా కూర్చో అన్నారు. అప్పుడు నేను ఆలోచించి చెప్పారు కాబట్టి నేను ఎవరికి వెళ్ళి అడగనండి. ఐ విల్ నాట్ గో అండ్ ఆస్క్ ఎనీ వన్ దట్ ఐ విల్ డైరెక్ట్ అని ప్రామిస్ చేశాను. అందుకే నేను ఇంతవరకు అందరూ నా స్నేహితులే. వాళ్ళు ఉండే హీరోలు అందరూ నా ఫ్రెండ్సే. ఆ రోజు నేను స్టార్ట్ చేసినప్పుడు, నా కెరీర్ స్టార్ట్ చేసిన డైరెక్టర్ కూడా అందరూ నా ఫ్రెండ్సే. ఓకే, మీరు బాగా గుర్తించుకుని మొత్తం చూసుకుని పెద్ద జనరేషన్ తప్ప మీరు అందరూ నాకు క్లోజే. క్రికెట్ వల్ల, వాటి వల్ల, వీటి వల్ల, అన్నయ్య, తమ్ముడు, లేదా బావ, ఏదో అందరూ నా ఫ్రెండ్సే. బట్ ఎప్పుడు ఇంతవరకు నేను వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ని కానీ ఒక హీరోని కానీ నేను వెళ్ళి అడిగింది లేదు. యాక్టర్ అడుగుతా. నేను యాక్టర్గా ప్రామిస్ లేదుగా. యాక్టర్గా ఎనీ డైరెక్టర్ ఐ విల్ కాల్, ఐ విల్ ఆస్క్, ఐ విల్ గో, ఐ విల్ మీట్, ఐ విల్ కమ్. దిట్స్ నాట్ ఎ ప్రాబ్లం. డైరెక్టర్గా మాత్రం నేను ఈ హీరోని నేను అడగలేదు. అది నా రికార్డు. ఎవరు నేను ఇంతవరకు ఒక హీరోకి వెళ్ళి ఒక ప్రొడ్యూసర్ దగ్గర వెళ్ళి ఖర్చు చెప్పలే. వాళ్ళుగా వస్తాయి తప్ప. అదే ఇందాక మీరు అడిగిన క్వశ్చన్లో కూడా అప్పుడు కూడా ఎందుకు ప్రొడ్యూసర్ రావాలంటే వచ్చిన 1-2 చిన్నగా చేయమన్నారు. మిగతా వాళ్ళని నేను అడగను. దానివల్ల దూరం నేను సినిమా చేసుకున్నాను. అలా. ఇందాక రజనీకాంత్ గారు ప్రస్తావించింది కదా, ఏంటి కూలీలో క్యారెక్టర్ ఏంటి? ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ ఇందాక చెప్పినట్టు లిస్ట్ ఆఫ్ బంచ్ ఆఫ్ ఫిల్మ్స్లో కూలీలో కూడా ఒక ఇంపార్టెంట్ ఒక అంటే నెగిటివ్ పాజిటివ్ అన్నది మీరు సినిమా చూస్తే అర్థమవుతుంది. ఎవరు పాజిటివ్ ఎవరు నెగిటివ్ మాకే తెలియదు. అన్ని క్యారెక్టర్లు నెగిటివ్ షేడ్స్ ఉంటే అన్ని క్యారెక్టర్ పాజిటివ్ క్యారెక్టర్ ఉంటే ఆ రెండు చూపించిందే ఆ సినిమా. అండ్ అది కూడా ఎక్కువ కూడా మాట్లాడకూడదు, వాళ్ళతో మనకి అగ్రిమెంట్స్ కూడా ఉన్నాయి. సో ఇట్స్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ అండి. ఎవ్రీ క్యారెక్టర్ ఇస్ ఇంపార్టెంట్ క్యారెక్టర్ కూలీ. నాకు అది మాత్రం బలుగు చెప్తాను. ఎందుకంటే మీకు కనిపించే ఆ 4 ఆ తర్వాత ఒక 10 మంది అందరికీ ఇంపార్టెన్స్ ఇచ్చింటారు. డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ గారు టెరిఫిక్గా హ్యాండిల్ చేసిన స్క్రిప్ట్ అది. కాకపోతే చాలా ట్విస్టులు, చిన్నవి, ఇంకా ఆయన స్టైల్ తెలుసు కదా మీకు, అవన్నీ ఉంటాయి. ఇట్ విల్ బి ఏ కమర్షియల్ ఫుల్ ఫిల్మ్ ఫర్ ఎవ్రీ ఫ్యాన్ అండ్ సినిమా ఆడియన్స్. సినిమా ఫ్యాన్ అంటాం కదా, హీరో ఫ్యాన్ కాదు, సినిమా ఫ్యాన్ ఉంటారు. వాళ్ళందరూ దే విల్ ఎంజాయ్ ది ఫిల్మ్. అలా ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఒక కొట్టే తెచ్చే ఉంటుంది, టేక్ ఆఫ్ ఉంటుంది, మధ్యలో వెళ్తుంది, ఫినిషింగ్ కూడా మంచి ఫినిషింగ్ ఉంటుంది. కాకపోతే ఓవరాల్ మీద ఒక డిఫరెంట్ అనే చెప్పాలా ఈ స్క్రిప్ట్. బ్లాక్ అండ్ వైట్ అంటే పాజిటివ్ అండ్ నెగిటివ్ రెండు, అంటే 2 షేడ్స్ వెళ్తూ ఉంటుంది సినిమా. చాలా బాగా హ్యాండిల్ ఫిల్మ్. అలాగే అఖండ టూ కూడా ఒక ఎపిసోడ్లో చాలా మంచి ఇంపార్టెంట్. కాకపోతే ఆల్రెడీ 1లో నేను ఎలిమినేట్ అయిపోయి ఉంటాను. బట్ 2లో కూడా మళ్ళీ వస్తుంది. అది ఎలా వస్తుందో అది బోయపాటి గారి స్టైల్లో తీసుకొచ్చి నన్ను
అలా పెట్టి దాన్ని మనం చేశారు, చాలా బాగా వచ్చింది. మొన్న డబ్బింగ్ చెప్పా, ఓకే. ఫెల్ట్ వెరీ హ్యాపీ, చాలా బాగా వచ్చింది. అలాగే ఇప్పుడు స్వయంభు నిఖిల్ది చాలా బాగా వస్తుంది. అలాగే మృత్యుంజయ అని చెప్పి మన శ్రీ విష్ణుగా చేశాను, వెరీ గుడ్, చాలా బాగా, అది కూడా చాలా బాగా వచ్చింది. ఎడిటింగ్ అన్ని జరుగుతున్నాయి మన గున్నం సందీప్ గారు ఓకే ప్రొడక్షన్ హౌస్లో. ఇంకా 4-5 జరుగుతున్నాయి, తెలుగు, తమిళ్, కన్నడ అంతా. సో మీ ముగ్గురు బ్రదర్స్ కలిసి ఇంతకుముందు ఒక సినిమాలో యాక్ట్ చేశారు కదా? మేము ఒకటి బరటే ఒకటి చేసాము కన్నడలో. దాని తర్వాత ఎవరో అనుకున్నారు జరుగుతుంది అని ఇక్కడ విన్నాను ఈ మధ్య. ఇంకా ఎంతవరకు నాకు అంటే కాంపోజ్ అలా చేస్తే ఎలా ఉంటుందని అన్నారు. ఇట్స్ నాట్ టూ ఐ డోంట్ నో, బట్ నేనే అంటున్నాను సార్, ఆ కాంబినేషన్ టు బీ ఫ్రాంక్ విత్ ఒక సినిమా చేసాం కాబట్టి చెప్తున్నాను ధైర్యంగా, మన వరకు బాగుంటాయి, అవసరం మిస్ఫైర్ కూడా అవుతాయి. సరిగ్గా కూర్చోకపోతే మిస్ఫైర్ కూడా అవుతాయి. సో అది చేస్తే చాలా జాగ్రత్తగా చెయ్యాలి. ఆ లక్కీగా ఏదో కన్నడ, అక్కడ కన్నడ కాబట్టి చేసేసాం. కానీ అంటే ఇప్పుడు ముగ్గురు క్యారెక్టర్ ఆర్టిస్టులు కాబట్టి చేయొచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఇఫ్ యూ అలా చేసుకోవాలి, అలా కనుక చేసుకుంటే ఓకే. దాన్ని ఏదో ఒక చిన్న తీసుకురావాలి, దాన్ని హైలైట్ చేస్తూ రావాలి అంటే మాత్రం చాలా జాగ్రత్తగా చేయవలసిన ప్రక్రియ అది. ఎందుకంటే వాయిస్లో ఒకేలా ఉంటాయి, ఆల్మోస్ట్ లుక్స్ ఒకేలా ఉంటాయి, తెలియదేం కాదు, ఏజ్లు లేకపోతే సైజులు కొంచెం చిన్న డిఫరెన్స్ ఉంటుంది తప్ప. తప్పని ఏదైనా అప్పుడు కార్బన్ పోయేది కదా స్క్రీన్లో, అలా కార్బన్ పోయింది అనుకోండి, చెప్తున్నా ఇప్పుడు లేదు. కానీ అలాంటిది ఎవరు మాట్లాడతారు, ఎవడో చేయలేడు తెలియదు జనానికి, ముగ్గులు ఎవడో చేయలేడు అనుకుంటారు అలాగూ. సో ఇవన్నీ ఏంటంటే కూర్చునే సినిమాలో కూర్చుంటే మళ్ళీ వేరే విషయం. ఇప్పుడు అలా హ్యాండిల్ చేసే పెద్ద డైరెక్టర్ ఎవరైనా హ్యాండిల్ చేసి దీన్ని చమత్కారంగా తీసుకొచ్చి లోపలికి తీసుకొస్తే మాత్రం మళ్ళీ అది దట్ విల్ బికమ్ ఏ టాపిక్. అది అన్నిటికీ టాపిక్ అవుతుంది నేను అనుకోను, ప్రతి సినిమా చేసే టాపిక్ అవుతుంది నేను అనుకోను. అది ఎప్పుడో ఒకసారి కుదురుతాయి, అవుతున్నాయి. కుదిరితే మాత్రం చాలా బాగుంటుంది. ఆ స్క్రిప్ట్లో ఏదైనా కుదిరితే, ఇప్పుడు మీకు నాయగంలో ఉంటుంది రెడ్డి బ్రదర్స్ అని, పాత నాయక రెడ్డి బ్రదర్స్ అని నలుగురు పెట్టి ముగ్గురు బ్రదర్స్ పెట్టి చేసి ఉంటాడు, వాళ్ళు ముగ్గురు అన్నదమ్ములు. అలాగూ ఏదైనా ఆ స్క్రిప్ట్కి కూడా స్ట్రాంగ్గా చెప్పాలి. అది దానిలో రెడ్డి బ్రదర్స్ అనేది ముగ్గురు అన్నదమ్ములు, అందుకే వాళ్ళు మన సుదర్శన్ వాళ్ళ బ్రదర్స్ ముగ్గురిని పెట్టి ఆర్ఎన్ జయగోపాల్ గారు వాళ్ళు ముగ్గురు బ్రదర్స్ చేసి ఉంటారు. అలాగే ఏదైనా అంటే సినిమాకి క్రేజ్ ఉంటే ఆ సినిమాలు ఇది కూర్చుంటే చాలా బాగుంటుంది. జరగాలి కదా ఇవన్నీ. ఏదో రావాలి శర్మ బ్రదర్స్ అని పెట్టి ఏదన్నా. గుడ్. ఏంటి ఇక ఫైనల్గా గోల్ ఏంటి అసలు? గోల్ అంటే బేసికలీ ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ డైరెక్షన్ అనేది ఎప్పుడు లోపల ఉన్నదే, అదైతే బయటికి అయితే వెళ్ళదు. ట్రెండ్ బట్టి సినిమాలే, మనకు తెలియదేం కాదు. లక్కీగా ఆర్టిస్ట్గా మనం ఎవ్రీడే ఈ ట్రెండీ డైరెక్టర్స్తోనే ఉన్నాం కాబట్టి వాళ్ళ నాలెడ్జ్ తీసుకుంటూ, మనకి తెలియనివన్నీ వాళ్ళ దగ్గర నేర్చుకుంటూ, మన పని యాక్టింగ్ చేసుకుంటూ ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఫ్యామిలీతో ఉంటూ వెళ్తూ ఉంది లైఫ్. గుడ్. బట్ దిస్ ఇస్ మీకు తెలిసిందే, ఈ కెరీర్లో అలాగే వెళ్తుందని కాదు, మళ్ళీ ఎక్కడో చోట చిన్న చాలా ఇంకా ఎక్కువ అయిపోయింది అని చిన్న వస్తుంది కదా, ఆ టైంలో మళ్ళీ మనకు ఉన్నదే ఉంది డైరెక్షన్ అన్నది. లక్కీగా ఈ క్రేజ్. నిన్న ఒక ధనుష్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు, చూడలేదు. మిస్ ఏంటి అంటే రామ్జానా సినిమాని మళ్ళీ రిలీజ్ చేసి క్లైమాక్స్ మొత్తం ఏఐ ద్వారా మార్చేసి రిలీజ్ చేశారు. దాని మీద ఆయన ఇది అనైతికం, అది కరెక్ట్ కూడా కాదు, దానివల్ల ఆత్మ కూడా, ఆ సినిమా ఆత్మ కూడా చెడిపోతుంది అని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు. అంటే ఈ అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చిన తర్వాత ఆర్టిస్టులతో పని లేకుండా ఇలాంటి ప్రయోగాలు అనేవి చేయడానికి ఆస్కారం ఉంది. సో అది ఎంతవరకు కరెక్టు? ఈ ఏఐ వల్ల ఆర్టిస్టులకి ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? సార్ టీవీ వచ్చింది, ఇంకోటి వచ్చింది, సినిమా పడిపోతుంది, మనం వింటూనే వస్తున్నాయి ఇవన్నీ, ఇంకోటి వచ్చింది, అన్నీ వస్తాయి. కానీ సినిమా అన్నది మాత్రం ఆ స్టార్డమ్ వాటి మీదే లేదు. ఎంత ఏలు గీయలు ఏవి చేసినా కూడా ఆ స్క్రీన్ మీద వాళ్ళ స్టార్ కనిపించాల్సిందే, లైవ్ అంటే ఒరిజినల్గా కనిపించాల్సిందే. ఇంక ఇవన్నీ ఎంత చేసినా చించుకున్నా ఒక పీరియడ్లో 1-2 అలాగే వెళ్తాయేమో, కానీ అదే ప్రపంచం అవ్వదు సినిమా ప్రపంచం. ఇట్ విల్ కమ్ బ్యాక్ టు ఇప్పుడు సినిమా డ్రామా తినేస్తున్నారు. ఇంతవరకు డ్రామా ఉందిగా,
డ్రామా బ్రతుకునే ఉంది, దాని మీద బ్రతికే వాళ్ళు బ్రతుకుతూనే ఉన్నారు, దాని మీద సూపర్ స్టార్స్ ఉన్నారు డ్రామా మీద. డ్రామా ఎక్కడ నార్త్ ఇండియా, మహారాష్ట్ర, కర్ణాటక, మహారాష్ట్రలో ఇంకా బాగా, ఇంకా తమిళ్, ఇక్కడ తమిళ్లో కూడా ఉంది. తమిళ్ ఉంది. తెలుగు మనకి ఫస్ట్ నుంచి కొంచెం నాటకాలకి ఇటకాలు తక్కువ అండి. మనకి నేను జరిగిపోలేదు తెలుగులో. మనకి పౌరాణికాలు చూసేవారు. రాత్రి అంతా మొదటికి ఇస్తుండే, రెండోకి ఇస్తుండే, మూడోకి ఇస్తుండే, హరికథలు, బుర్రకథలు కాకుండా పౌరాణిక నాటకాలు ఎక్కువ చూసేవారు. మన కమర్షియల్ నాటకాలు తమిళలాగా రత్నకన్నీరు ఎక్కడ పుట్టింది, మనకి అక్కడే పుట్టింది. ఎప్పుడు ఇక్కడ ఏది అలా పుట్ట చూసారా, ఇక్కడ ఎప్పుడు నాకు చెప్పండి, పెద్ద నాటకాలు చెప్పండి స్టేజ్ మీద లేదు. 1, 2 అలా ఉన్నా అవే. అంటే ఇప్పుడు కొంచెం మళ్ళీ ఆదరణ పెరుగుతుంది థియేటర్కి మళ్ళీ వస్తుంది. అదే చెప్తున్నాను, 100% రావాల్సిందే, వస్తుందే. ఇంకో జనరేషన్ తర్వాత డామినేట్ చేసినా ఆశ్చర్యపోవద్దు స్టేజ్. ఎందుకంటే ఇవన్నీ చూసి ఆ లైవ్ ఫీల్ కావాలని కూడా ఉంటుంది కదా. అదే అందుకే చెప్తున్నాను సార్, టేస్ట్ ఈ మధ్యన వస్తున్న రివ్యూస్ మీద కూడా ఐ వాంట్ టు జస్ట్ షేర్ ఫ్యూ థింగ్స్ అబౌట్ రివ్యూస్ ఆల్సో. నేనున్నాను సార్, ఐ స్టార్ట్ ఫ్రమ్ మీ. ఇప్పుడు లక్కీగా నేను దేవుడి దయ వల్ల నన్ను ప్రతి సినిమా షూటింగ్ అవుట్డోర్ ఎక్కువ తీసుకెళ్తూ ఉంటారు. ఐ విల్ బీ స్టేయింగ్ ఇన్ హోటల్స్, మీకు తెలిసిందే. డెఫినెట్గా ఇవాళ ఉండే పరిస్థితిలో మనకు ఉండే దాంట్లో 5 స్టార్ హోటల్ ఇస్తారు ఎక్కడ తీసుకెళ్ళినా. నా భోజనం మాత్రం ఆ దగ్గరలో ఉండే చిన్న హోటల్ నుంచి వస్తుంది. నేను షూటింగ్లో లేని ఖాళీగా ఉన్నానంటే ఐ విల్ సెలెక్ట్. నేను బెంగళూరు ఉండగా హైదరాబాద్కి వస్తే నాకు పూనా నుంచి టిఫిన్ రావాలి, లేకపోతే మంగా నుంచి అది కావాలి. సో టేస్ట్ 5 స్టార్ హోటల్ ఉన్న వాళ్ళు 5 స్టార్ అక్కడే తినాలని రూల్ లేదు, కింద వాడు ఇదే తినాలని రూల్ లేదు. టేస్ట్ డిఫర్స్, డిసిషన్ డిఫర్స్. తల్లి చెప్తే పిల్లలు అన్నట్ల, పిల్లలు చెప్తే తల్లిదండ్రులు కాదని మందలించట్లా. అలాగా డిసిషన్స్ ఎవరి వాళ్ళు తీసేసుకుంటున్నారు. ఇన్ని డిసిషన్స్ తీసుకునే వాళ్ళు లైఫ్లో ఒక సినిమాకి ఎందుకు డిసిషన్ తీసుకోలేకపోతున్నారు, ఎందుకు ఎవరో చెప్తున్న మాటలు వింటున్నారు, దానివల్ల ఆగుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒకవేళ ఆగితే రివ్యూ అన్నది ఆ రోజుల్లో మనకు శ్రీహరి గారు వీళ్ళందరూ రాస్తూ ఉంటే వెయిట్ చేసేవాళ్ళం. గుడిగుడి శ్రీహరి గారు రాస్తున్నారు. ఆయన ఒకవేళ రెండు ముక్కలు తిట్టినా మేము నేర్చుకునేవాళ్ళం. ఇక్కడ తప్పు ఉంది, కొంచెం ఎడిటింగ్లో లోపం ఉందంటే నెక్స్ట్ సినిమా ఎడిటింగ్ ఇట్ వాస్ లైక్ గుడ్ జడ్జ్ గివింగ్ ఎ జడ్జిమెంట్ లాగా చూసుకునేవాళ్ళం. ఇవాళ అదేం చెప్పడం ఏంటో, ఆ చెప్పే రీతి ఏంటో. అండ్ వాళ్ళకు ఒక ఛానల్ పెట్టుకుంటున్నారు, ఛానల్కి ఒక పేరు పెడుతున్నారు, దాంట్లో అపేర్ అవుతున్నారు, ఎవరో కష్టాన్ని గురించి మాట్లాడుతున్నారు, అది కిండల్గా మాట్లాడతారు. నేను అందరినీ అనట్లే, అనేవాళ్ళని అంటున్నా. కిండల్గా మాట్లాడతారు. ఆ కిండల్ నుంచి ఏం చేస్తున్నారు, త్రోగా ఒక హైలైట్స్ పెడతారు దాన్ని. నెక్స్ట్ తప్పకుండా మా బెల్ ఐకాన్ నొక్కండి అంటున్నారు. అంటే ఇన్ ది నేమ్ ఆఫ్ అస్ యు ఆర్ డూయింగ్ ఎ బిజినెస్. మా గురించి కాకుండా వెళ్ళి ఒక రోడ్డు మీద జరుగుతున్న ఇన్సిడెంట్ గురించి మాట్లాడమండి, ఎన్ని బెల్ ఐకాన్స్ వస్తాయి చూద్దాం. సబ్జెక్ట్ మాది కావాలి మాట్లాడుకోవడానికి, కానీ మమ్మల్ని తిడతారు. ప్రొడ్యూసర్ అవన్నీ, డైరెక్టర్ అవన్నీ, యాక్టర్స్గా మేమవనండి. తలనొప్పి అంటాడు, చందుబాబు అంటాడు. కొంతమందికి ధైర్యం కూడా లేదు, మాస్క్లు వేసుకుని చెప్తున్నారు. కొంతమంది లైట్ ఆఫ్ చేసి చీకట్లో చెప్తున్నారు. అంతే వీళ్ళ బంచ్ ఆఫ్ పీపుల్ హూ ఆర్ దే. టేస్ట్ డిఫర్స్. 4 ఫ్రెండ్స్ వెళ్తాం, మాకు జరిగేవి. నాకు సినిమా నచ్చింది వెళ్తున్నాను అని ఒకటి వెళ్ళిపోతాడు, నా ఫ్రెండే. నాకు సినిమా నచ్చి నేను చూస్తుంటాను, నేను కూడా రేపు ఈ మ్యాట్ని అదే సినిమా మ్యాట్ని వెళ్దా ఉంటాడు. టేస్ట్ డిఫర్స్. ఈ మాట అనకూడదు. అలాగైతే అందరికి ఒకే టేస్ట్ ఉంది ఆ వ్యూవర్స్ అనుకుంటే ఆయనలాగే లైఫ్లో అందరూ పిల్లలు ఒకేలా ఉండాలేమో. అరే పానీపూరి తినే వాళ్ళు ఉంటారు రోడ్ సైడ్లో, సాయంత్రం 5 గంటలకు చూస్తూ మీరు వెళ్తున్నారు, మన ట్రాఫిక్లో వెళ్తుంటే హైజీనిక్ కాదని కూడా తెలుసు. లాగుతున్నాం అంటే వాళ్ళ టేస్ట్, అది వాళ్ళు నచ్చుతుంది. ఒకసారి బాగా ఉంటే నేనే తింటాను, ఒకసారి బాగా నచ్చింది, ఒకవేళ హైజీనిక్గా చేస్తానంటే గోస్ లైక్. వీళ్ళు అక్కడ బాగాలేదు, అక్కడ తినొద్దు, మా బెల్ ఎక్కడ నొక్కండి అంటే పెట్టేదేమో మా టైటిల్ పెడతారు ప్రోగ్రామ్కి. మా ప్రొడ్యూసర్ ఖర్చు పెట్టిన డబ్బులు, మా డైరెక్టర్ తీసిన సినిమా టైటిల్ పెడతారు. మాస్క్ వేసుకుంటారు, కూర్చుంటారు. కొందరికి ప్లేస్ కూడా ఉండదు, రోడ్ల మీద ఇస్తుంటారు, పార్క్ మీద ఇస్తుంటారు. ఫ్రీగా దొరికింది ఫోన్ చెప్పేయడం కాదు కదండి. సినిమాని చూడండి, తప్పుంటే చెప్పండి, అది కూడా 4 రోజులు టైం తీసుకోండి. అక్కడ సినిమా జరుగుతుంటేనే థియేటర్ నుంచి పెట్టేస్తున్నారు, ఏమిటో నాకు అర్థం కాదు. నువ్వు రివ్యూ చెప్పడం ప్లస్ రివ్యూ ప్రతిదీ బ్యాడ్తోనే స్టార్ట్ అవ్వాలా, నాకు అర్థం కావట్లా. ప్రతి వాడిని తలపోయి తీసుకెళ్ళాను, నవ్వుతాడు, కిండల్గా మాట్లాడతారు, ఇరిటేటింగ్ ఆర్టిస్ట్ పేర్లు చెప్తారు. ఏంటిది, వాట్స్ హ్యాపెనింగ్?
ఎందుకు ఇది ఖండించట్లేదు? ఒకసారి ఐ హర్డ్ దట్ కేరళ చూడండి, నో రివ్యూస్, తీసుకెళ్ళి బొక్కలో వేస్తారట. అలాంటి తెచ్చుకున్నారు. రీసెంట్గా చట్టం వచ్చింది. చేసుకోవాలి మన వాళ్ళు కూడా ఇంప్లిమెంట్గా. నేను కూడా పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నాను, టైం స్టార్ట్ టాకింగ్. ఎందుకంటే ఒక ప్రోడక్ట్ వచ్చిందండి, లేదు జనంకి వెళ్ళండి, జనం చూడండి, జనం డిసైడ్ చేయండి. ఇప్పుడు థియేటర్ బయటకు వెళ్ళి మైక్ పెట్టుకుంటాం, వాళ్ళు బయటకు వస్తే తిడతారు, బూతు కూడా తిడతారు ఒకసారి. అది తీసుకోవాలా? ఎందుకంటే అతనే ఒక ఛానల్ పేరు పెట్టి, ఒక ఇది పెట్టి, బెల్ ఐకాన్ ఒకటి నొక్కండి అని చెప్పి రివ్యూలో చెప్పట్లే. టికెట్ కొన్నాడు, బయటకు ఎంతగా ఉందండి సినిమా, చాలా బాగుందండి సినిమా అని వెళ్ళిపోతున్నాడు. వాడు తప్పలేదు, అది నేను తప్పనట్లా. రివ్యూస్ అని చెప్తున్నారు కదా, మా బ్యానర్ పెట్టి మా ఫోటో మధ్యలో మా వ్యూస్ చేసి, మళ్ళీ మధ్యలో చిన్నవి పాత సినిమాలు బ్రహ్మానందం గారివి వాళ్ళు కలిపి అక్కడ ఏదో దాని కౌంటర్లు వేసి, వాట్ ఈస్ దిస్? ఎందుకు డెవలప్ చేశారో నాకు అర్థం కావట్లేదు. ఓవర్ డెవలప్ అయిపోయింది ఒకటి. రెండోది టేస్ట్ డిఫర్స్. ఎవరో మీరు ఎక్కడో కూర్చొని చెప్పినంత మాత్రాన మొత్తం మీ మాట వినేసి సినిమా బాగుంటే ఎవడు అసలు పట్టించుకోలేదు. మళ్ళీ భయం ఎందుకు? మళ్ళీ వాళ్ళకి భయం ఒకటి లోపల ఏంటంటే, ఇది మా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాం, మొత్తం చెప్పేస్తుంటారు. మా పాయింట్ మీరు వెళ్ళి సినిమా చూడండి, ఏంటో మాకేదో పాపం, వీళ్ళ బట్టే మా బ్రతుకుతున్నట్టు. ఇట్స్ వెరీ హర్టింగ్ అండి. ఎందుకంటే బాబు మీకు దన్నం ఓపెన్గా చెప్తున్నాను, అలాగే చెప్పండి కానీ మంచిగా, అంటే లేనిది చెప్పొద్దు, ఉన్నది చెప్పండి చాలు. అంతేగాని మీకు నచ్చలేదు కాబట్టి వీళ్ళు కథ వేసుకుంటున్నారు సార్. ఇప్పుడు మీకు జోక్ అయితే యూట్యూబ్ తీంది, యూ జస్ట్ సి టీజర్ అబౌట్ ది స్టోరీ, ఫుల్ స్టోరీ లైన్ చెప్తున్నారు. కూలీ నిన్న వచ్చిన కూలీ టీజర్స్ కథ చెప్పేస్తున్నాడు కూర్చొని 10 మంది, ఇలా ఉంటుంది అలా ఉంటుంది. అక్కడ వాడు లేదు, వాడు డిసప్పాయింట్ అయిపోతున్నాడు వచ్చి. అంటే వాడి అనుకుంది లేదట, అది వాడి ప్రాబ్లము. వాడిని కూడా తీయడానికి మేము ఉన్నాం ఇక్కడ రాసుకుంటే పెన్లు పేపర్లు. ఎనీవే డెఫినెట్గా అది కరెక్ట్. అంతే, కొన్ని విమర్శ అనేది ఎలా ఉండాలి, సద్విమర్శ ఉండాలి. వెన్ యూ డూయింగ్ బిజినెస్, ఇంకో బిజినెస్ చేసే వాడిని ఫ్రీగా దొరికింది కదా అని చెప్పి మాట్లాడకూడదు. నువ్వు బిజినెస్ చేయట్లేదా, ఒప్పుకుంటా. నువ్వు లైక్స్కి ఆ హిట్లకి వాటికేగా చేసుకుంటున్నావు. నువ్వు అంటే వాట్ ఎవర్ హూఎవర్ ఇట్ ఈస్, మీరు అప్పుడు కొంచెం ఏంటంటే 4 రోజులు వదిలేయండి, మండే తర్వాత రండి బాబు, వచ్చి మీ వ్యూస్ చెప్పండి. రన్నింగ్లో ఉంటుంది, ఇక్కడ చెప్పేస్తూ ఉంటారు, అది వినే జనం కూడా ఎక్కువ ఉంటున్నారు. ఆ గొడవ అనేది ఉండేది కాదు. సో డెఫినెట్లీ ఐ రిక్వెస్ట్ ఆడియన్స్, డోంట్, అన్ని డిసిషన్స్ మీ సెలబ్రేషన్ తీసుకుంటారు కాబట్టి ఇక్కడ కూడా మీ సెలబ్రేషన్ తీసుకొని థియేటర్కి వెళ్ళి సినిమా చూసి శుభ్రంగా. సో ఆడియన్స్ ఎప్పుడు క్లారిటీగానే ఉంటారండి, వాళ్ళకి తెలుసు ఏ సినిమాకి వెళ్ళాలి, మౌత్ టాక్ని మించిన టాక్ లేదు. అంటే ఉంటుందండి. ఈ మధ్యన ఏమవుతుందంటే, ఒకటి ఎంతైనా కొంచెం కొడుతుందిగా, ఎంతో కొంత పర్సెంటేజ్ దేర్ వ్యూస్ ఇస్ స్టాపింగ్ సమ్ క్రౌడ్ విచ్ ఐ డెంట్ లైక్. ఎందుకంటే అవసరం లేదంటున్నా. సినిమా అండి, సినిమా ప్రక్రియ. ఏదో ఒక సీన్ నచ్చుతుంది, మనం ఒక సాంగ్ వల్ల సినిమా ఆడిన లేవా, ఆ ఒక సాంగ్ చూసి వెళ్ళిపోయిన జనం లేరా, ఒక ఆర్టిస్ట్ నచ్చితే ఆ ఆర్టిస్ట్ చూసి వెళ్ళిపోయిన లేవా, అలా కూడా జరుగుతాయి కొన్ని ఒకసారి. మీరు అన్నట్టు టేస్ట్ కదా. ఇప్పుడు నాకు నచ్చచ్చు సినిమా, నేను 10 సార్లు వచ్చి వస్తాను, ఇంకోళ్ళు నచ్చకపోతే సగం వెళ్ళిపోతాడు. అందుకని అతను కరెక్ట్, ఇతను రాంగ్ అని కాదు కదా. ఎవరు ఇండివిజువల్గా వాళ్ళకి నచ్చింది. ఇప్పుడు స్వీట్ షాప్లు ఎన్ని ఉంటాయి, నచ్చిందే కదా, మన నచ్చింది ఉన్నాయి కదా, ఇవన్నీ తీసుకుని తినేం కదా, బాత్రూమ్ కూర్చోవాల్సి వస్తుంది. సో మనకి వెళ్తే నచ్చింది తింటాం. వాడు సార్ శాంపుల్ కూడా తినం, ఈ మధ్య శాంపుల్ ఇస్తుంటారు, వద్దమ్మా అని వేస్తుంటాం మొహమాట లేకుండా. ఎందుకంటే మనకు నచ్చదు ఆ సీటు, పక్కన వాడు వచ్చి లబకం చేసుకుంటాడు, ఎందుకు వాడికి నచ్చుతుంది ఆ సీట్. సినిమా ఈజ్ ఆల్సో లైక్ దాట్. ఏదో ఒకటి కనెక్టింగ్ పాయింట్ ఉంటుంది, ఆ కనెక్ట్ అయిపోతే వాళ్ళు సినిమా చూసేస్తారు 1-4 సార్లు. అలాగూ ఐ డోంట్ వాంట్, ఎందుకంటే ఇది ఎక్కువ అయ్యే కొద్దీ టోటల్గా ఏ రేంజ్కి వెళ్ళిపోతుంటే కేరళ అయిపోతుంది. మీకు మంచిది కాదు స్వామి, కేరళ అయిపోతే మీకు మీ పొట్ట కొట్టినట్టు అవుతుంది. వద్దు, లిమిట్లో పెట్టుకుని చెప్పండి, హెల్దీగా చెప్పండి, ఏముందో చెప్పండి. అది కూడా కొంచెం లేట్గా చెప్పండి. లెట్ ద ఆడియన్స్ గో టు ది థియేటర్. ఎందుకంటే ఒక పెద్ద మీడియా, ఈ మీడియాను బ్రతుకుతూ ఎంతమంది ఉన్నాము, ఎన్నేళ్ళుగా ఉన్నాము, మీరు నేనే వాళ్ళకి నిదర్శనం ఇప్పుడు. ఎందుకంటే మీరు ఎప్పుడో 91 నుంచే 86 నుంచే, నేను ఆల్మోస్ట్ అదే టైంలోంచి చైల్డ్ ఆర్టిస్ట్గా చెప్తున్నా. అలాగా ఇప్పుడు రన్నింగ్ బాగుంది, వరుసన మంచి సినిమా లైనప్ ఉంది. సో ఈ కెరియర్ ఇలాగే హ్యాపీగా సాగాలి. అఫ్కోర్స్ మీలో ఉన్న డైరెక్టర్ ఎప్పుడో నిద్రలేస్తాడు మళ్ళా.
లేచే ఉన్నాడు, ఆ టైం కోసం వెయిటింగ్ అనమాట. టైం వేస్ వెయిటింగ్. ఆ టైం వచ్చినప్పుడు మళ్ళీ ఒక మంచి సినిమాతో ఆడియన్స్ ముందుకు రావాలని కోరుకుంటున్నాను. అప్పటిదాకా హ్యాపీగా మంచి మంచి క్యారెక్టర్లు చేసుకుంటూ అందరి మన్ననలు పొందాలి. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్రెడీ అన్నయ్యలు ఇద్దరు 50 years కంప్లీట్ చేశారు. మీరు కూడా ఆ 50 years చూస్తూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. చూశారు కదా అయ్యప్ప పి శర్మ గారితో మన స్పెషల్ చిట్ చాట్. మళ్ళీ మరో గెస్ట్తో మీ ముందుకు వస్తాను. మీ ఎన్ఎస్ఆర్ సైనింగ్ ఆఫ్. చూస్తూనే ఉండండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.